లైవ్ అవట్లేదు పెట్టాలి. सबको जय मसीह। అందరికీ వందనాలండి. उत्पत्ति 32 अध्याय ఆది కాండము 32వ అధ్యాయము 24 वचन। 24వ వచనం. जेनेसिस 32 चैप्टर 24 वर्स। ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనం. पहला ही वचन पढ़ो। और యాకోబు आप अकेले रह गए। యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. चालू बस। उत्पत्ति पहला अध्याय 18 वचन। ఆది కాండము 1వ అధ్యాయము 18వ వచనం. భూమి మీద వెలుగునిచ్చుటకును పగటిని రాత్రిని ఎలుటకును వెలుగు చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలముందు వాటి నుంచిను అది మంచిదని దేవుడు చూసెను. सॉरी सेकंड चैप्टर ఆది కాండము 2వ అధ్యాయము 18 वचन। 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా వరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము అని కొరకు చేయదని అనుకున్నాను. हिंदी में पढ़े कोई? उत्पत्ति 2रा अध्याय 18 वचन। प्रभु इस वचन समझने में सहायता करेगा। प्रभु से विनती करते हैं और ये वचन के अंदर अपने आप को फरकते हैं। प्रभु से सहायता मांगते हैं। దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు సహాయం చేయలాగన, అలాగే ఆ వాక్యానుసారంగా మనం సరి చేసుకోవడానికి కూడా దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. पवित्र परमेश्वर, आपको धन्यवाद देते हैं, स्तुति करते हैं। प्रभु हमने जो पढ़े वचन है आपके हाथों में सौंपते हैं। ये वचन के द्वारा हमसे बात कीजिए, वचन के वेदों को मर्मों को प्रभु हमको समझाइए। ये वचन के द्वारा प्रभु हम अपने आप को सही कर सके और आपकी आगमन के लिए राह दे सके। प्रभु हमारे जीवनों को आपके हाथों में सौंपते हुए छोटी सी विनती, प्रभु यीशु मसीह हमारे लिए जो आने वाले हैं उनके नाम पे चढ़ाता हूँ, सुनो और ग्रहण कीजिए बात। आमीन आमीन। हमने देखा यहाँ पर उत्पत्ति 32 अध्याय 24 वचन में, और याकूब आप अकेले रह गए। ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చాం. ఆది కాండం 32వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు ఒంటరిగా ఉన్నాయని మనం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయినని మనం చదువుకుంటూ వచ్చాం. అకేలా రహ గయా, యాకోబు ఒక్కడే మిగిలిపోయినని చెప్పబడి ఉన్నదండి. वही उत्पत्ति 2रा अध्याय हमने 18 वचन में हमने पढ़ा। అదే ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నాం. प्रभु का इच्छा क्या है इंसान की प्रति? యొక్క మనుషుని పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? प्रभु का इच्छा क्या है? దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు? आदमी अकेला रहना प्रभु को अच्छा नहीं लगा। నరుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదండి. और यहाँ पर याकूब की परिस्थिति क्या है? ఇక్కడ యాకోబు పరిస్థితి ఏమై ఉన్నది? इसलिए प्रभु आदमी के साथ एक और सहकारी बना के इस दुनिया में रखा, जिसके नाम है हव्वा। కాబట్టి దేవుడు యొక్క మనుషునికి సహకారిగా ఒక స్త్రీని తయారు చేసి ఇచ్చాడు. ఆమె పేరు అవ్వ. क्यों इंसान अकेला नहीं रह सकता? ఎందుకు యొక్క మనుషుడు ఒంటరిగా ఉండలేడు? क्या हो जाएगा? ఏమవుతుంది? अकेले रहने से क्या हो जाएगा? ఒంటరిగా ఉంటే ఏం జరుగుతుంది? आप अपने जीवन में कभी अकेलापन महसूस किया? మీ జీవితంలో ఎప్పుడైనా ఒంటరి జీవితాన్ని ఎప్పుడైనా అనుభవించారా? आप कभी भी अपने पारिवारिक जीवन में अकेले हो गए? మీ యొక్క బంధుమిత్రుల సంబంధంలో ఎవరైనా ఒంటరిగా ఉండటం మీరు చూసారా? अकेले रहने से आदमी डिप्रेशन में चला जाता है.
ఒంటరిగా ఉంటే ఆ యొక్క మనిషి ఏం చేస్తాడంటే అదొక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు, कृंगबाटू కృంగిపోతాడండి. अकेला जो है आदमी को खा जाती है। ఆ యొక్క ఒంటరితనం అనేది మనిషిని తినివేస్తుందండి. हम इंसान का जो नेचर ऐसा है कि वो समूह में हमेशा रहने की पसंद करता है। ఈ యొక్క మనుషుని స్వభావం ఎలా ఉంటదంటే అనేక మనుషుల మధ్యలో ఉండాలన్న ఆలోచన కలిగిన వారు ఉంటారండి. कोई भी जानवर भी देखना आप, वो जानवर भी अकेला नहीं रहना पसंद करती। అలాగే పశువులను కూడా మనం చూస్తూ వస్తే అవి కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడవండి. वो हमेशा झुंड में रहना पसंद करती, అవి ఎప్పుడు కూడా ఒక గుంపుగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాయి, समूह में। ఒక సమూహంగా ఉండాలని. ऐसा ही इंसान का भी प्रवृत्ति ऐसी है कि वो इंसान कभी भी अकेला नहीं रह सकता। అదే విధంగా మనిషిని యొక్క స్వభావం కూడా అలాగే ఉంటుంది, ఎప్పుడు కూడా మనిషి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. अकेला रहने में आदमी हमेशा डिप्रेशन में चला जाता। ఒంటరిగా ఉండటం వలన ఆ యొక్క మనిషి ఆ యొక్క కృంగుబాటుకు లోనవుతూ ఉంటాడండి. आप समझ लो ये पूरा दुनिया नष्ट हो गई, మనం అర్థం చేసుకోండి, ఈ యొక్క లోకమంతా నశించిపోయింది. आप अकेले बच गए, ఒక్కరే జీవించి ఉన్నారనుకోండి, कुछ फायदा होगा? ఏమైనా లాభం ఏమైనా ఉందా? कुछ होगा? किसको से बात करोगे आप? ఎవరితో మాట్లాడతారండి ఒంటరిగా ఉంటే? किसके साथ अपने सुख दुख बोलोगे? ఎవరితో మన కష్ట సుఖాలు పంచుకుంటాం? किसकी आपके अंदर जो पीड़ा हो रहा है किसको बताओगे? మనలో ఉన్న దుఃఖాన్ని ఎవరికి మనం వివరించగలం? आपकी प्रेम में आता तो भी कोई किसी को बांटने के लिए कोई ना कोई चाहिए। మనలో ఉన్న ప్రేమను కూడా ఎవరికైనా పంచడానికైనా ఎవరైనా ఉండాలి కదా. आपके अंदर दुख भी आता है तो किसी ना किसी के साथ शेयर करने के लिए कोई ना कोई तो चाहिए। మనలో దుఃఖం కలిగినప్పుడు ఎవరితోనైనా పంచుకోవడానికి ఎవరైనా ఉండాలి కదండి. इसलिए परमेश्वर ने इंसान अकेला रहना पसंद नहीं था, इसलिए इंसान के साथ में और एक को बना के प्रभु ने दी। కాబట్టి దేవునికి మనుషుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఇంకొక స్త్రీని తయారు చేస్తే దేవుడు ఇచ్చాడు సహకారిగా. लेकिन इंसान क्या करता है? కానీ మనుషులు ఏం చేస్తున్నారు? प्रभु की जो योजना हमारे लिए एक बेस्ट बना के दिए है, ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఆయన ఒక ఉన్నతమైనదిగా ఉంది. लेकिन इंसान प्रभु की योजना से अपना जीवन बिताना नहीं चाहता। కానీ దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా మనం జీవించడానికి మనుషుడు ఇష్టపట్ల. वो हमेशा इंसान जो है अपनी खुद की चलाना सोचता है। మనుషుడు ఎప్పుడు కూడా తన యొక్క సొంత ఆలోచనలు బట్టే నడుచుకోవాలనుకుంటున్నాడు. वो अपने विचार रखेगा, నా యొక్క ఆలోచనలు బట్టే నడుచుకుంటాడు, अपनी बुद्धि यूज करेगा, ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడు, अपनी ज्ञान यूज करेगा, తన యొక్క జ్ఞానం బట్టి నడుస్తున్నాడు, अपनी ताकत यूज करेगा, ఆ యొక్క తన యొక్క బలాన్ని ఆయన వాడుకుంటున్నాడు, अपनी संपत्ति यूज करेगा, తన యొక్క సంపాదనే ఆయన ఉపయోగించుకుంటూ వస్తున్నాడు. और कोई भी हद तक जाएगा उसको जो चाहिए वो हासिल करने के लिए। ఏది చేసినప్పటికీ కూడా దానికి ఏది కావాలో అదంతా కూడా తన 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 సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ వస్తున్నాడు. वो इंसान कभी भी जो है वो दूसरों के बारे में कभी नहीं सोचता, वो खुद के बारे में सोचता है। ఎప్పుడైనా సరే మనుషుడు ఏం చేస్తాడంటే తన సొంత ఆలోచనలు చేసుకుంటాడు, కానీ ఇతర వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. लेकिन परमेश्वर का योजना ऐसा नहीं है। కానీ దేవుని యొక్క ఆలోచన అలా లేదండి. इंसान अपनी जो फीलिंग्स है वो दूसरों से बांटे और अपनी जो भी सुख दुख है वो दूसरों से शेयर करना, यह प्रभु का योजना है। దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఒక మనుష్యుడు తన యొక్క కష్ట సుఖాలు గాని ప్రేమను గాని సంతోషం గాని ఇతరులతో పంచుకునేవారుగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతూ వస్తున్నాడు. लेकिन इंसान हमेशा उस चीज को नकारता है। प्रभु ने जो उनके लिए जो बेस्ट बनाया है, దేవుడు ఏదైతే మనకు మంచిదని చెప్పి దేవుడు మన కొరకు ఆయన యోచన చేస్తూ వచ్చాడో కానీ మనుషుడు దాన్ని తృణీకరిస్తూ ఉన్నాడండి. हमेशा नकारते रहता है। ఎప్పుడు కూడా దాన్ని తృణీకరించే వారుగా మనుషులు ఉంటున్నారు. वो क्यों करता है? ఎందుకు అలా చేస్తున్నారు? क्यों करता है ये सब? ఎందుకు మనుషుడు ఆ విధంగా ఉంటున్నాడు? क्योंकि वो स्वयं अपने आप को नहीं जानता। ఎందుకంటే మనుష్యుడు తన యొక్క స్వయంగా తన గురించి తానే ఎరిగిన వాడిగా ఉన్నాడండి మనిషి. ये हमेशा अकेलापन में जो भी आदमी जाता है उसका रीजन यही होता है, वो खुद अपने आप को स्वयं नहीं जाना। మనుషుడు ఒంటరితనానికి లోన్ అవుతున్నాడు అంటే ఎందు నిమిత్తం అంటే మనుషుడు తన గురించి తాను తెలియని వాడిగా ఉన్నాడండి. अपने आप को सही से नहीं जानता है, इसलिए मुसीबतों में गिरता है।
తన గురించి తాను తెలుసుకోకపోవడంలో అనేకమైన ఇబ్బందులు పడుతున్నాడండి. वो दूसरों को नहीं समझता है इसलिए मुसीबतों में गिरता है। ఎదుటి వారిని తెలుసుకుని వాడుగా ఉన్నాడు, అందుకే ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు. कभी कभी दूसरों को ज्यादा समझता है इसलिए मुसीबत में गिरता है। ఇప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే ఎదుటి వారిని ఎక్కువగా ఆలోచన చేసుకుని ఎక్కువగా ఎరిగిన వాడుగా ఉంటాడు, దాని వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. कई बार सामने वालों को कम समझता है इसलिए तकलीफ में पड़ता है। కొన్నిసార్లు అంటే ఎదుటి వారిని తక్కువ ఆలోచన తక్కువ అంచనా వేస్తాడు కాబట్టి కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. कुछ कई बार सामने वालों को एकदम नीच समझता है इसलिए तकलीफ में पड़ता है। కొన్నిసార్లు ఎదుటి వ్యక్తిని నీచంగా చూడటం వల్ల తక్కువగా చూడటం వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. कई बार इंसान को अपने से ज्यादा समझता है और ज्यादा उसको वैल्यू देता है तब इसलिए वो मुसीबत में पड़ जाता है। కొన్నిసార్లు తాను ఎక్కువగా ఆలోచించేసుకుని గొప్పగా ఆలోచించుకోవడం వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. अमुक बार अपने से ज्यादा दूसरों से प्रेम करता है इसलिए तकलीफ में पड़ जाता है। కొన్నిసార్లు తనకన్నా ఎదుటి వారిని ఎక్కువ ప్రేమించడం వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. अमुक बार अपने आप को ज्यादा प्रेम करता है दूसरों से प्रेम नहीं रखता इसलिए तकलीफ में पड़ जाता है। కొన్నిసార్లు తాను ప్రేమించుకుంటాడు, ఎదుటి వారిని ప్రేమించిన వాడిగా ఉంటాడు, దాన్ని బట్టి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. हर चीज में वो अपनी खुद की इच्छा चलाता है इसलिए तकलीफ में पड़ता है। ప్రతి పరిస్థితిలో కూడా తన సొంత జ్ఞానాన్ని తన సొంత ఆలోచనలను బట్టి నడుస్తాడు, దాన్ని బట్టి ఇబ్బంది పడుతూ ఉంటాడండి. वो अपने आप को नहीं समझता है इसलिए ये हमेशा इंसान इस स्थिति में चला जाता है। ఎందుకంటే మనల్ని మనం ఎరిగిన వారుగా ఉన్నాము కాబట్టి మన మనుషులుగా మనం ఎలాంటి పరిస్థితులు ఇబ్బందులు ఒంటరితనానికి లోనయ్యేవారుగా ఉంటూ వస్తున్నామండి. इसलिए इंसान की जीवन में अकेलापन आता है। అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనిషి జీవితంలో ఒంటరితనం అనేది వస్తుందండి. कभी आप अपने जीवन में अकेलापन में गुजारा? ఎప్పుడైనా మన జీవితాల్లో ఎప్పుడైనా మనం ఒంటరితనాన్ని అనుభవించామా? कोई गुजारा? ఎవరైనా అనుభవించారండి అలాంటి పరిస్థితి? कभी डिप्रेशन में गए? ఎప్పుడైనా మనం కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయామా? जो है बता दो, क्योंकि सच जो है ना वो किसी से छुपाया नहीं जाता। ఏదైనా నిజమేదైనా ఉంటే అది మనం मैं गुजरा हूं, దాచిపెట్టలేము. मैं गुजरा हूं, సహోదరుడు అనుభవించినట్టుగా చెప్తున్నాడండి ఇక్కడ. मैं गुजरा हूं, मैं गुजरा हूं। మనుషులుగా మనం అనేక సార్లు మనం ఒక కృంగిన స్థితిలో ఉన్న పరిస్థితులు అందరి జీవితాల్లోనూ ఉంటాయి ఒంటరితనం అనేది. जब आदमी इस परिस्थिति में जब जाता है, ఎప్పుడైతే మనుషుడు అలాంటి పరిస్థితులు గుండా ప్రయాణిస్తాడో आपको एक आदमी चाहिए होता है आपके साथ खड़ा रह सके। మనకి ఒక సహాయం కావాలని అనిపిస్తుంది, మనకి మన కష్ట సుఖాలను పంచుకోవడానికి. वो सहायता के लिए हमेशा आप उस समय में आपके पास कुछ नहीं होता, आप अकेला है, मतलब आप पूरी तरह से टूटे हुए हो। ఎందుకంటే మనకి అలాంటి సహాయత అన్నది లేనప్పుడు, మనం అన్ని విధాలుగా మనం కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు आपको एक सहायक जरूरत होता है। ఒక సహాయము మనకి అవసరం అవుతుందండి. उस समय में आप किसको सहायकार बनाया है वो सबसे ज्यादा इंपॉर्टेंट होता है। అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరి సహాయాన్ని మనం కోరుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. वो सबसे प्रमुख चीज होती है आपकी जीवन का। అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం అండి అది. हमने बहुत बड़े बड़े सेलिब्रिटीज को देखा, बहुत बड़े बड़े खेल कूद करने वालों को देखा, మనం అనేక మంది గొప్ప గొప్ప సెలబ్రిటీలను చూస్తూ ఉంటాము. और ऐश शो वो सब चीजें वो लोग इस दुनिया के सारे संपत्ति, सारे ऐश शोर, मतलब जो प्रीति और प्रतिष्ठा जो पाने के बाद जो चीज पे वो लोग डिप्रेशन में चला जाते हैं, వారిని చూస్తూ వస్తే ఈ లోక సంబంధమైన ఆనందం అంతా అనుభవించిన తర్వాత సుఖ సంతోషాలు అన్ని అనుభవించినప్పటికీ కూడా వారు ఆ యొక్క కురుంగుబాటుకి లోనవుతూ ఉంటారు. वो हमेशा डिप्रेशन में जाने के बाद किसी ना किसी का सहारा लेते। వాళ్ళు అలా కురుంగిపోయిన సమయాల్లో ఎవరో ఒకరి సహాయం అనేది వారు తీసుకుంటూ ఉంటారు. वो जब किसी का सहारा लेते हैं वो आदमी से अपनी जिंदगी तय करता है। वो ఎవరి సహాయం వారు తీసుకుంటారో వారి ద్వారా యొక్క జీవితాన్ని జీవిస్తారు. वो प्रॉपर आदमी से सहायता लेगा तो उसकी जिंदगी वापस पटरी पे चढ़ेगी। సరైన వ్యక్తి యొక్క సహాయాన్ని వారు తీసుకుంటే వారి జీవితం సరిగా నడుస్తుంది. गलत आदमी से आपने राय ली या सहायता ली, आपकी जिंदगी वो नरक बना देगा। जो आपकी नरक है उससे भी खतरनाक नरक और में उसको धकेल देगा। మన సహాయం తీసుకున్న వ్యక్తి సరైన వ్యక్తి కాకపోతే మన జీవితం మరలా నరకం కన్నా కష్టంగా మారిపోతుంది. ये परिस्थिति में बहुत लोग अपने आप की जीवन की अंत कर डालते। ఇలాంటి పరిస్థితుల్లోనే అనేక మంది వారి జీవితాన్ని నశింపజేసుకుంటూ వస్తున్నారండి. अंत कर डालते, बस दूसरा कुछ चारा नहीं बचता है उसके साथ। వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ వస్తున్నారండి.
और दोष जो है वो खुद के ऊपर डालता है, ఆ యొక్క నింద అనేది సొంతంగా వారి మీద, दूसरों के ऊपर नहीं डालेगा कभी भी, देखना। వాళ్ళు ఎదుటి వారిని నిందించరు కానీ వారి మీద ఆ నిందను వేసుకుంటారండి. क्योंकि वो उसके पास अपने आप से अपेक्षा करने के लिए कुछ रहा नहीं है, वो किसी से राय लिया है बस। వారికి ఎలాంటి ఆదరణ అనేది లేదు, కానీ అయినప్పటికీ వేరే వారి మీద ఆధారపడుతూ వచ్చారండి. क्यों इंसान अपने ऊपर वो ग्रिप खो डालता है? ఎందుకు ఒక మనుషుడు తన మీద తనకే ఆ యొక్క గ్రిప్ అనేది లేకుండా ఉంటాడు? क्योंकि उनके अंदर वो जो दृष्टिकोण जो है, अपने आप को जो समझने का जो दृष्टिकोण जो है वो सही नहीं था। ఎందుకంటే తనను తాను అర్థం చేసుకునే దృష్టి, తన గురించి తాను ఆలోచించుకునే దృష్టి సరిగా లేదండి. क्योंकि आदमी को परसेप्शन जो है खुद की सही नहीं होगा ना, वो आदमी कभी भी गिर सकता है। ఆ యొక్క మనుషుని యొక్క ఆలోచన అనేది ఒక్క సరైన రీతిగా లేకపోతే ఆ యొక్క మనుషుడు ఎప్పుడైనా సరే పడిపోతాడండి. परसेप्शन मतलब दृष्टिकोण, आपकी जो दृष्टिकोण है, आपकी जिंदगी का क्या है, आपकी जो समझ क्या है, अपने आप का ऊपर जो समझ क्या है वो सही नहीं है, तो आप कभी भी गिर सकते हैं। మన యొక్క దృష్టి అనేది మన పట్ల మనకుండే ఆలోచన అది సరిగా అయినది కాకపోతే కనుక మనం ఎప్పుడైనా పడిపోతామండి. ये हमने उत्पत्ति 32 अध्याय 24 वचन में जो वचन हमने पढ़ा, మనము ఏదైతే ఆదికాండము 32 అధ్యాయము 24 వచనంలో మనం చదువుకుంటూ వచ్చాము. याकूब की जीवन और हमारा जीवन सचमुच पैरेलली चल रहा है। యాకోబు యొక్క జీవితము మన జీవితం కూడా సమాంతరంగానే నడుస్తుంది. याकूब भी अकेला रह गया, యాకోబు కూడా ఒంటరిగానే ఉండిపోయాడు. हम भी इस दुनिया में कभी कभी अकेला रह जाते हैं। మనము కూడా ఈ యొక్క లోకంలో మనం ఒంటరిగానే ఉండిపోతూ ఉంటాం. अपने कर्मों के द्वारा, अपने कार्यों के द्वारा, अपनी सोच के द्वारा, अपनी सिद्धांतों के द्वारा, మన యొక్క పద్ధతుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మనం చేసే పనులను బట్టి మనం అనేక సార్లు ఒంటరిగానే ఉండిపోతున్నాం. प्रभु में आने के बाद हम ये समझते हैं कि हम बदल गए हैं। మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటామా, మనం మారిపోయామని అనుకుంటూ ఉంటాం. बदल जाना और आपकी लाइफ की परसेप्शन चेंज करना दोनों अलग बात है। మనం మారిపోవడం అనేది, మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవడం అనేది కూడా రెండు వేరు మాటలైన. आप बदल जाना, आपकी दृष्टिकोण को बदलना, दोनों में बहुत अंतर है। మనం మారిపోవడము అదే మన యొక్క దృష్టిని, మన యొక్క ఆలోచనలు మార్చుకోవడం అనేది రెండు వేరు మాటలండి. एक अपराधी अपने आप को कलर करने से अपराध से विमुक्त नहीं होता। ఒక అపరాధి అయిన వ్యక్తి తను పైకి షో చేస్తున్నంత మాత్రాన తన పాపాలను కప్పుకోలేడు. हो सकता है क्या? అలా చేసుకోగలరండి? एक अपराधी गोरा है, अपने आप को पेंट मार के काला हो जाएगा, वो अपराध उससे निकल जाता है। ఆ యొక్క పాపం చేస్తున్న వ్యక్తి తన పాపాన్ని కప్పుకుని ఆయన పైకి షో చేసినప్పటికీ కూడా తన పాపాన్ని దాయగలడు. वो अपराध की स्वभाव नहीं छोड़ा उसने, కానీ మనం అక్కడ చూడవచ్చు ఆ యొక్క పాపపు ఆ యొక్క ఆలోచన అనేది మార్చుకోలేదు. उसकी अपने पर्पस, वो अपनी जो दृष्टिकोण है वो नहीं बदला उसने, ఆయన యొక్క దృష్టిని కానీ తన ఆలోచనలు కానీ అది మార్చుకోలేదండి. परसेप्शन नहीं बदला उसने, తన ఆలోచనలు మార్చుకోలేదు. अपने अवगाहना को नहीं बदला उसने। తన యొక్క అవగాహనను అది మార్చుకోలేకపోయాడు. आप कितना भी मंदिर जाओ, మనం ఎంతగా మన దేవుని మందిరానికి వెళ్ళినప్పటికీ కూడా, आप दिन भर प्रभु की स्तुति कर लो, మనం రోజంతా కూడా దేవుని స్తుతించినప్పటికీ కూడా, आप कितना भी लोगों से प्रार्थना करवा लो, మనం ఎంత మందితో మనం ప్రార్థన చేయించుకున్నప్పటికీ కూడా, जब तक अपनी परसेप्शन नहीं बदलोगे, ఎప్పటి వరకు అయితే మన ఆలోచన మన యొక్క మన స్థిరమైన స్థితి లేకపోతే గనక, अपनी दृष्टिकोण को नहीं बदलोगे, మన యొక్క దృష్టిని మన యొక్క ఆలోచనలు మనం మార్చుకోలేకపోతే तो आपकी जीवन की उद्धार नहीं होगा। మన జీవితానికి యొక్క రక్షణ అనేది రాదండి. यही बात हम याकूब की जीवन के द्वारा हम समझते हैं। అదే మాటను మనం యాకోబు యొక్క జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. अभी याकूब ने अपने जीवन में क्या क्या किया है, యాకోబు తన జీవితంలో ఏమేమి చేసి ఉన్నాడు, क्यों इस परिस्थिति में अपने जीवन को उसने डाला है, అలాంటి పరిస్థితికి ఎందుకు ఆయన తన జీవితాన్ని తెచ్చుకున్నాడు, उसके बारे में जरा सोचते हैं దాని గురించి మనం కొంచెం ఆలోచన చేసుకుందాం. और उसकी जीवन को अपने जीवन के साथ कंपेयर करते हैं। తన యొక్క జీవితాన్ని మన జీవితంతో మనం పోల్చుకుందాం. हम कितनी अपने आप को धर्मी बोलते हैं,
మనం ఎంత మనం నీతిమంతులుగా మనం ఎంచుకుంటున్నామన్నది मंदिर में आने के बाद अपने आप को बहुत धर्मी समझते हैं ना, మనం దేవుని మందిరానికి రాగానే మనం ఏమనుకుంటాం, మనం గొప్ప నీతిమంతులుగా మనం ప్రవర్తిస్తుంటాం. तब पता चलेगा। అప్పుడు తెలుస్తుందండి. उनकी जीवन के द्वारा उनकी जीवन को अपने सामने आईना की तरह कर रखते हैं, ఆయన యొక్క జీవితాన్ని మనం ఒక అద్దంలా మనం ముందు ఉంచుకుందాం, हमारा जीवन को सामने रखते हैं, మన జీవితాన్ని మనం అద్దం ముందు तब పెట్టుకుందాం. पता चलेगा అప్పుడు అర్థం అవుతుంది हम कितने गहरे में हैं ఎంత మనం యొక్క ఊహల్లో ఉన్నాం అన్నది, और कितने ऊपर उड़ रहे हैं। మనం ఎంతగా ఎగిరిపడుతున్నాం అన్నది కూడా మనకు అర్థం అవుతుంది. रोमन चैप्टर రోమిలకు రాసిన పత్రిక 9-12 9వ అధ్యాయము 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. బలివలన కర్మవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం పేరు మూలముగా కాక పిలుచువాడి మూలముగానే నిలుపుడుగా ఉండి పిల్లలెక్క పుట్టి వేరైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అని ఆమెతో చెప్పాడు. हाँ, यहां पर लिखा है बड़ा जो है वो किसका दास बनेगा। ఇక్కడ పెద్దవాడు ఎవరికి దాసుడు అవుతాడండి? ज्ञानदीप भाई वचन पढ़ते रहना। జయంతిపై పాడతారని హిందీ रोमन्स 9-12 రోమి యొక్క పత్రిక किसका जेठा जो है किसका दास होगा। పెద్దవాడు ఎవరికి దాసుడు అవుతాడండి? ఇక్కడ प्रभु ने तय कर लिया। क्यों? దేవుడు నిశ్చయించుకున్నాడు. ఇక్కడ क्योंकि पढ़ो, చదవండి. मैंने याकूब से प्रेम किया। क्या एसाव को क्या किया प्रभु ने? हाँ? नकारा। याकूब एसाव को प्रभु ने नकारा। యేషోబుని దేవుడు విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. ये कब हुआ? ఎప్పుడు జరిగింది ఇది? जब माँ की पेट में था तभी। ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నారో అప్పుడే జరిగిందండి. याकूब को प्रभु ने प्रेम किया, యాకోబుని దేవుడు ప్రేమించి ఉన్నాడు, एसाव को प्रभु ने नकारा। యేషోవుని దేవుడు తృణీకరించాడు. ये बात उसकी माँ को बताया प्रभु ने, ఆ యొక్క మాటను ఆ యొక్క తల్లికి చెప్పి ఉన్నాడు. माता रिबका को बताया। తల్లి అయిన రిబ్కాకు దేవుడు చెప్పి ఉన్నాడు. प्रभु ने अपनी बात क्लियर कर ली। దేవుడు తన యొక్క మాటను ఆ యొక్క క్లియర్ చేశాడు. आपके 2 बेटे होंगे, నీకు 2 కుమారులు పుడతారు. बड़े वाला से मैं नकारता हूँ నేను పెద్దవాడిని నేను విసర్జిస్తాను, और छोटे से मैं प्रेम करता हूँ। చిన్నవాడిని నేను ప్రేమిస్తాను అని. उत्पत्ति ఆదికాండము 25 अध्याय 25వ అధ్యాయము 26. ఆదికాండము 25-26 వచనం. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏశావు మడిమెను పట్టుకొని ఉండేది కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏళ్ళు ఏళ్ళవాడు. और 28 वचन 28 చదవండి. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తింటున్నాడు కనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. क्या क्या हो रहा है इधर ये परिवार में? ఈ కుటుంబంలో ఏం జరుగుతుంది? प्रभु ने बताया कि माता रिबका को बताया कि मैं छोटे से प्रेम रखता हूँ, बड़ा को मैं नकारता हूँ। దేవుడు తల్లి అయిన రిబకాతో చెప్పి ఉన్నాడు, నేను చిన్నవాడిని ప్రేమిస్తాను, పెద్దవాడిని నేను తృణీకరించేవాడిగా ఉన్నాను. और 28 वचन में हमने देखा ఇక్కడ 28వ వచనంలో మనం చూస్తూ వచ్చాము, इसहाक किससे प्रेम कर रहा था? ఇషాకు ఎవరిని ప్రేమిస్తున్నాడు? एसाव से प्रेम रख रहा था। ఏసావుని ప్రేమిస్తున్నాడు. और वो माता रिबका किससे प्रेम रख रहा था? ఆ తల్లి అయిన రిబ్కా ఎవరిని ప్రేమిస్తుంది? యాకోబుని ప్రేమిస్తుంది. जो परमेश्वर प्रेम रखता था उससे ही माताएं भी प्रेम कर रही थी। ఎవరైతే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో తన్నే తల్లి కూడా ప్రేమిస్తుంది. शायद ये बात इसहाक को रिबका ने नहीं बताई होगी, కానీ ఆ మాట ఇస్సాకుకి తన రిబ్కా చెప్పి ఉండదు. बताया होता तो वो भी याकूब से ही प्रेम करता। చెప్పుంటే కనుక ఆ యొక్క యాకోబు కూడా యాకోబునే ప్రేమించేవాడేమో తండ్రి, लेकिन नहीं बताई होगी। కానీ ఆ తల్లి చెప్పి ఉండకపోవచ్చు. तो एक बेटे से प्रेम करता है ఆమె తన కుమారుని ప్రేమిస్తుంది, और एक बड़े बेटे से प्रेम करता है, एक अपनी छोटा बेटे से प्रेम करती है।
తండ్రి పెద్ద కుమారుని ప్రేమిస్తున్నాడు, అలాగే తల్లి చిన్న కుమారుని ప్రేమిస్తుంది. हमारा घर में भी ऐसा ही होता है। మన ఇంట్లో కూడా ఇదే రకంగా ఉంటుంది. हम बाप का प्रेम एक के ऊपर होता है, माँ के प्रेम एक के ऊपर होता है। తండ్రి ప్రేమ ఒకరి మీద ఉంటుంది, అలాగే తల్లి ప్రేమ ఒకరి మీద ఉంటుంది. हमें वो जड़ है कि बच्चों के अंदर भेद लेके आते हैं। ఆ యొక్క ఆ గుణం అనేది మనలోనే ఉన్నది. మనం పిల్లల మీద ఆ యొక్క భేదాలు అనేవి కలిగించే వరకు ఉంటాం. हम हम बीज ही हम ही डालते हैं, पानी भी हम ही डालते हैं। మనం ఆ విత్తనం అనేది మనమే వేస్తాము, దాన్ని పోషించేది కూడా మనం. हम एक दूसरे के हम बराबर नहीं रखते हैं उनको। మనం ఏం చేస్తామంటే ఇద్దరిని మనం ఈక్వల్ గా మనం ఉంచలేమండి. इक्वालिटी में इक्वली हम उसको पैदा ही नहीं करते, मतलब बढ़ाते नहीं है उनको। పిల్లల్ని సమానంగా మళ్ళీ ఈక్వల్ గా మనం పెంచమండి. उनको पालन पोषण ऐसा नहीं करते हम। మనం వాళ్ళని एक से ज्यादा ही प्रेम रखते हैं, एक से कहीं ना कहीं छोटा, मतलब प्रेम तो कम ही रहता है। మనం చూస్తూ వస్తే పిల్లల మధ్యలో ఎక్కడో ఎవరో ఒకరి మీద వ్యత్యాసం చూపిస్తామండి పెంచేటప్పుడు. ये कितना बढ़ता है कि वो प्रेम फिर वो बच्चे ढूंढते रहते हैं, जिसको प्रेम नहीं मिला वो ढूंढते रहता। ఎవరైతే ప్రేమను పొందుకోలేకుండా ఉంటారో వారు ప్రేమని వెతుకుతారండి. माँ ने छोटे वाले के ऊपर दिखाया तो वो बड़ा वाला माँ के तरफ ढूंढते रहता है। తల్లి ఆ చిన్న కుమారుని ప్రేమిస్తుంది, కానీ ఆ పెద్ద కుమారుడు తల్లి ప్రేమ కోసం వెతుకుతూ ఉంటాడు. और वो छोटा बेटा बड़ा बाप के ऊपर प्रेम नहीं कर रहा है, इसलिए वो बाप के प्रेम को ढूंढते रहता है। ఆ చిన్న కుమారుడు తండ్రి ప్రేమించలేక తండ్రి ప్రేమ కోసం ఎదురు చూస్తాడు. ये संघर्ष जो है वो हमेशा कुटुंबों में, परिवारों में चलते रहता है। ఆ యొక్క కుటుంబంలో ఎలాంటి ఘర్షణ అనేది हमारे జరుగుతుంది, परिवार में भी चलता है ऐसा। మన కుటుంబాల్లో కూడా ఆ విధంగా जैसा ही ये इसहाक के घर में भी चल रहा था, అదే విధంగా ఇస్సాకు కుటుంబంలో కూడా జరుగుతుందండి. वो बीज माँ बाप ही बोलते। ఆ యొక్క గుణం అనేది తల్లిదండ్రుల ये विष जो है ना, ये विष माँ बाप ही बोलते। ఈ యొక్క దీనికి బీజం ఎవరైనారంటే తల్లిదండ్రులు అయి ఉన్నారు. तो फिर क्या होता है, उससे क्या परिणाम निकलता है? ఆ దాని వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి? वो परिणाम जो है, बच्चे ऐसे परिणाम आपके सामने लाके रखते हैं कि आप कुछ नहीं कर सकते। ఎలాంటి పరిణామాలు మన మీదకి వస్తాయంటే మనం అసలు ఏమి చేయలేని పరిస్థితి. जो बच्चे कहेंगे उनको आपको सपोर्ट ही करना पड़ेगा। फिर మనకు ఆ పిల్లలు చెప్తారు చూడు, దానికి మనం సపోర్ట్ చేసేవారుగానే ఉండాలి, తప్పదే ఇంకా. फिर जिंदगी नरक बन जाती है। అప్పుడు మా జీవితం కష్టతరం అయిపోద్దండి అలాంటి పరిస్థితి. फिर बड़े 28 वचन में क्या हुआ? 28వ వచనంలో ఏం జరిగింది? कौन सी पढ़ रहे हो? 28 ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతను ప్రేమించును, రెబెకా యాకోబును ప్రేమించును. जो पिता के लिए जो शिकार करके जो लेके आता था भोजन के लिए, इसहाक जो है अपने बड़ा लड़का जो है एसाव से प्रेम कर रहा था। ఇస్సాకు తన కుమారుడు ఏశావు వేటాడి తెచ్చిన వేట మాంసం కోసం తను ప్రేమిస్తున్నాడండి. रिबका जो है अपने छोटे लड़के जो याकूब से प्रभु ने बोला है कि ये बड़ा बनेगा, तो उससे प्रेम कर रही थी। రిబెకా ఏం చేస్తుందంటే తన చిన్న కుమారుడని యాకోబుని ప్రేమిస్తుంది, ఎందుకంటే దేవుడు చెప్పండి నేను ప్రేమిస్తున్నానని యాకోబునని. तो यहाँ पर अंदर से देखोगे तो अंदर से कोल्डवारी चल रहा है अंदर। మనం వీళ్ళ అంతరంగం చూసుకుంటే వీళ్ళ ఒక क्योंकि ఘర్షణ అనేది జరుగుతుందండి. याकूब बड़ा बनेगा तो वह राजा बनेगा या कुछ भी बनेगा, तो उसका तो माता श्री का तो बहुत कितना मान होगा ना। ఎందుకంటే యాకోబు పెద్దవాడు అవుతాడు, ఆ యొక్క ఇంట్లో అధికారం అనేది ఆయనకు వస్తుందని. लालच तो बुरी चीज होती है, लालच बुरी चीज होती है। ఆ యొక్క ఆశ అనేది చాలా చెడ్డదై ఉన్నది. आप किससे रख रहे हो उसके ऊपर डिपेंड करता है। మనం దేని మీద ఆశపడుతున్నాం అనేది आप దాని మీద किससे रखा है वो किस तरह से निभाता है वो भी डिपेंड करता है। మనం ఏ రకంగా ఆశపడుతున్నామో దేని మీద ఆశపడుతున్నాం मैं అనేది गलत नहीं बोल रहा हूँ, इस आप आशा मत रखो करके बच्चों के ऊपर, నేను తప్పు చెప్పట్లేదు, మీరు పిల్లల మీద ఆశపడకండి అని మాత్రం నేను చెప్పట్లేదు. लेकिन वो आशा आप इस तरह से रखा है, वो आशा जो है बच्चे आपके हाथ में नहीं होता है। ఆ యొక్క ఆశ అనేది ఏ విధంగా ఉండాలంటే పిల్లలు ఆ యొక్క మన చేతిలో లేదండి. जिसके ऊपर आपने आशा रखा है वो काबिल बने, वो आपकी आशा को पूरा करने का जो जिम्मा जो है उसके हाथ में रहता है। మనం ఎవరి మీద అయితే ఆశపడుతున్నామో ఆ వ్యక్తి ఆ యొక్క ఆశ పూర్తి చేయాలంటే తన చేతిలో ఉంది. తను ఎప్పుడైతే आशा रखने से कुछ नहीं होता, ఆశ నెరవేరుతుంది. आपके आशा रखने से कुछ नहीं होता। మనం ఆశపడినంత जिससे आशा रखा है वो आपकी आशा को परिपूर्ण करना चाहिए। ఎవరి మీద మనం ఆశపడతామో వారు మన ఆశను పూర్తి చేయాలండి. नहीं है तो फिर सब
उलट पलट हो जाती है। ఆ యొక్క ఆశ పూర్తి చేయలేకపోతే ఇంకా అంతే సంగతులు. वही 30 वचन पढ़े। అలాగే 30వ వచనం చదవండి. కలిసి ఉన్నాను ఆ ఎర్రగా ఉన్న దాన్ని కొంచెం దయచేసి నాకు పెట్టమన్నాడు. हाँ, यहाँ पर पढ़े। पढ़िए, हिंदी में पढ़िए 30 वचन. 25 अध्याय 30 वचन। 24 है ना? 25-30 वचन। 25 का 30 वचन. कोई हिंदी में जोर से पढ़े, मेरा फिर वो मेरा लिंक फूट रहा है। हाँ हाँ, खिला थका हूं। यहाँ पर सौदाबाजी हो रही है, क्योंकि बच्चों के अंदर हम इस तरह से भेदभाव रखते हैं तो बच्चों के नेचर किस तरह से चेंज होता है और याकूब और एसाव के जीवन के द्वारा हम समझ सकते हैं। మనం పిల్లల మీద మనం ఎలాంటి వ్యత్యాసాలు చూపిస్తామో అదే ఇక్కడ మనకు కనబడుతూ వస్తుంది ఇక్కడ యాకోబు ఏశావు జీవితంలో. यहाँ पर एसाव जो है वो शिकार करके थका हुआ आया था और वो बोल रहा था कि मैं मरने वाला हूँ, मैं थका हुआ हूँ। ఏశావు ఏం చెప్తున్నాడు? వేటకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అలసిపోయి ఉన్నాను, నేను చనిపోయేవాడిగా ఉన్నానని చెప్పి అడుగుతున్నాడు యాకోబు. तो छोटा भाई की जिम्मेदारी क्या थी? చిన్న తమ్ముని యొక్క బాధ్యత ఏమైనది? बड़ा वाला मर रहा था तो छोटे वाले का जिम्मेदारी क्या थी? పెద్దవాడు మరణించేలాగున్నాడు కానీ చిన్నవాడి బాధ్యత पानी ఏమైనది? पिला सकता था, खाना खिला सकता था, पर उसने किया తనకి నీళ్ళు ఇవ్వచ్చు, అలాగే భోజనం పెట్టవచ్చు, కానీ ఆయన చేశాడా? सौदाबाजी कर रहा। ఆయన బేరాలు ఆడుతున్నాడు అక్కడ. सौदाबाजी कहाँ से सीखा इसने? ఈయన బేరాలు ఆడటం ఎక్కడ నేర్చుకున్నాడు? माँ बाप की परवरिश से। తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాడు అండి. कौन सिखाता है ये सब? ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు? कौन सिखाता है? ఎవరు నేర్పిస్తారండి అవన్నీ? एक से ज्यादा आपने प्रेम किया, మనం ఒకరిని ఎక్కువగా ప్రేమించున్నాము, एक से कम किया, ఒకరిని తక్కువగా ప్రేమించున్నాం. आप भुगतो अभी, మరి నేర్పింది మనమే కదా, अभी भुगतना पड़ेगा। అవి అనుభవించాలి కదా. हुआ क्या? ఏం జరిగింది అక్కడ? अपने बड़ा भाई से वो बात कर रहा है इस तरह से, ఆయన ఆ పెద్ద అన్నయ్యతో మాట్లాడుతూ వస్తున్నాడు ఈ విధంగా, सौदाबाजी कर रहा है। ఆయన బేరాలు ఆడుతూ వస్తున్నాడు. भले तुम थका हो या मरने वाला हो, నువ్వు అలసిపోయినప్పటికీ కూడా, నువ్వు చనిపోయేవాడిగా ఉన్నప్పటికీ కూడా, पर तेरा पहलोटा मुझे चाहिए, కానీ నీ యొక్క జ్యేష్ఠత్వం అనేది నాకు కావాలి అని చెప్పి ఆయన బేరాలు ఆడుతున్నాడు. तभी मैं खाना दूंगा, అప్పుడే నేను నీకు భోజనం పెడతాను. तुझे पहलोटा मुझे लिख के देगा, జ్యేష్ఠత్వం అనేది నాకు రాసిస్తే फिर लिख के देगा। किस तरह से बात है ये? देखो आप, ఎలా ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. जैसा कोई आपके गले पे छुरी रख के बात करता नहीं, इस तरह से बात है ये। ఏ విధంగా అయితే మన గొంతు మీద కత్తి అనేది పెట్టి तलवार तो మాట్లాడతారో नहीं निकाला, लेकिन उसकी जो वर्ड्स जो है ना, आपकी उसकी जो भाषा जो है ना, आप समझना। ఆయన ఆ కత్తి అయితే పెట్టలేదు కానీ ఆయన మాట్లాడే మాటలో ఒక అర్థం చేసుకుంటే ఆ విధంగానే ఉంటుంది. मरने वाला है, वो थका हुआ है, वो इंसान के साथ वो इस तरह से डीलिंग कर रहा है वो। నేను చనిపోతాను, అలసిపోయి ఉన్నాను అన్న వ్యక్తితో ఈయన మాట్లాడుతూ వస్తున్నాడండి ఈ విధంగా. तो क्या बोल रहा है ईसा? क्या बोल रहा है? इसके साथ के पास कोई ऑप्शन नहीं था। ఇది ఇంకా ఏసావు దగ్గర ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. कभी ఏం शिकार के लिए మాట్లాడుతున్నాడు? गया कभी आप कभी शिकार करने आप कभी गया हो? వేట కోసం ఎప్పుడైనా వెళ్ళారా? कभी खेती में गया, कभी गया हो आप? ఎప్పుడైనా ఆ యొక్క పొలం పనులకు వెళ్ళారా? और पूरा कोई शिकारी को पूछना, पूरा दिन शिकार करता है, वो थक जाता है, क्योंकि जानवर को पकड़ना इतनी आसान नहीं है। ఎవరినైనా వేటకి వెళ్ళిన వారిని అడిగి చూడండి, ఆ యొక్క ఎంత అలిసిపోతారు అనేది. వేట జంతువులు పట్టుకోవడం అనేది मैं एक छोटी सी बात बताता हूँ। నా చిన్నతనంలో ఒక చిన్న మాట. हमारे घर में कोई भी मेहमान आता था ना 10 बजे के बाद, ఎవరైనా మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే, क्योंकि हम लोग हमारे घर पे मुर्गियां वगैरह सब पालते थे, तो सुबह हम 6-7 बजे उसको छोड़ देते थे। మేము కోళ్ళ వాటిని పెంచుకుంటూ ఉంటాము. పొద్దున్నే 7, 6, 7 వదిలేస్తాం అట్లా. जब मेहमान आया तो वो मेहमान तो फिर अच्छा उसको खाना खिलाना है, तो मम्मी बोलेगी मुर्गी को पकड़। ఎవరైనా చుట్టాలు వచ్చారంటే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా కోడిని కోసి భోజనం పెట్టి అలవాటు ఉంటుంది మనకి. हम मुर्गी पकड़ने के लिए 2 घंटा दौड़ते थे खेतों में। అలాంటప్పుడు ఆ యొక్క విడిచిపెట్టిన కోడిని పట్టుకోవడానికి 1-2 గంటలు 2 घंटा में भी वो नहीं आता था हाथ में। ఆ 2 గంటలు తవ్వినా కానీ ఆ కోడి దొరికేది కాదు. कभी कभी मुर्गी थक जाती थी, वो सरेंडर हो जाती थी, ఎప్పుడైతే ఆ యొక్క కోడి పరిగెత్తి అలసిపోతుందో అప్పుడు దొరికిపోతుందండి అది. तब हम पकड़ते थे। అప్పుడు పట్టుకునేవారం.
तब तक आप पहले तक गया तो आप उसको पकड़ नहीं सकते। మనం ఎంత అలసిపోయినా కానీ దాన్ని పట్టుకోలేము కానీ जब तक वो सामने वाला को थकाओगे नहीं, तब तक आपके हाथ में नहीं आती। అది ఎప్పుడైతే అలసిపోతుందో అప్పటి వరకు కూడా మన అలసిపోయే వరకు కూడా మన చేతికి దొరకదు. शिकारी का लाइफ ऐसा है। ఆ యొక్క వేట అంటే అలాంటి पूरा दिन उसने शिकार किया पर उसके हाथ में कुछ नहीं आया। ఆ యొక్క రోజంతా ఆయన వేటాడాడు కానీ ఆయనకి ఏమి वहां पर कुछ खाने के लिए मिला नहीं। ఆ భోజనానికి ఏమీ దొరకలేదండి. वो अपने सोचा है कि मैं घर पे जाऊं, मैं कुछ खाऊं, मैं कुछ पीऊं, मैं जिंदा रह सकूं। తను ఏమనుకున్నాడు, ఇంటికి వెళ్ళి ఏమన్నా తిని నేను బ్రతుకుతానని ఇంటికి వచ్చేసాడు. लेकिन घर पे आया तो क्या हो रहा है, सौदाबाजी हो रहा है। కానీ ఇంటికి వస్తే ఏమవుతుందంటే బేరబేరలు అవుతుంది. తన ऐसी సహోదరుడు सौदाबाजी अपने पहलौठत्व को देने के लिए सौदाबाजी हो रही తన జ్యేష్ఠత్వం గురించి అక్కడ వ్యాపారం అనేది है। జరుగుతుంది. उसने अपनी पहलौठा का परवाह किया ही नहीं। ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని ఆయన అనిపించింది ఏమీ లేదు. वो स्थिति में आप वो मैं हूं वही करते। అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరైనప్పటికీ మీరైనా कभी भी डाल के आप वो परिस्थिति आएगा तब पता चलेगा। उसने अपने पहलौठा दे दिया, आपने तो सब कुछ दे दोगे। మనకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది మనకు జ్యేష్ఠత్వం కాదు ఏదైనా जब ఇచ్చేస్తాం. बनने का स्थिति होगा ना, आपको पता चलेगा कि वो पहलौठा क्या चीज है, आप सब कुछ दे दोगे। మనం అలాంటి పరిస్థితి అనుభవిస్తే మనకి ఆ యొక్క జ్యేష్ఠత్వం ఏంటి ఏదైనా కానీ आप ఇచ్చేస్తాం. एसाव को कितना भी भ्रष्ट बोल लो, पर वो स्थिति में जब अपने आप को देखते हो तो तब आप सब कुछ देने के लिए रेडी हो जाओगे। కానీ మనం ఏశావుని ఎంత దృష్టుడని మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఆ ఉన్న పరిస్థితుల్లో తను చేస్తుంది మాత్రం కరెక్టేనండి. याकूब ने उसके साथ सौदाबाजी की। యాకోబు తనతో బేరాలాడాడండి. क्या हुआ, ఏం జరిగింది? अपने पहलौठापन ले लिया। ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడండి. पहलौठापन ले लिया జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు. तो पहलौठापन लेने से आप ज्येष्ठ बन जाओगे। మనం ఆ జ్యేష్ఠత్వం తీసేసుకుంటేనే జ్యేష్ఠ आपको అయిపోతాం. ज्येष्ठ बनाना है तो घर में कौन वो पद दे सकता है? ఆ యొక్క జ్యేష్ఠత్వం పొందాలంటే ఆ ఇంట్లో ఎవరు ఆయన్ని ఆశీర్వదించాలి? बाप दे सकता है। తండ్రి ఇవ్వగలడండి. जब तक बाप बैठा है आपको जो पहलौठापन मिलेगा ही नहीं। ఎప్పటి వరకు తండ్రి ఉంటాడో ఆ ఇంట్లో తండ్రి ఉన్నంత వరకు కూడా జ్యేష్ఠత్వం అనేది మనకు मिलता है नहीं मिलेगा। దొరకదండి. बाप बोलना चाहिए తండ్రి ये मेरा చెప్పాలి, पहला लड़का है, ఈ నా మొదటి పెద్ద కుమారుడు यही मेरा वारिस है। నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పి ఆయన చెప్పాలి నా వారసుడేమో. आप किसी से छीनने से कुछ नहीं होता। మనం ఎవరి దగ్గరైనా లాక్కుంటే అది జ్యేష్ఠత్వం కాదు. फिर क्या चालबाजी हुई? తర్వాత ఏం జరిగింది? पढ़े उत्पत्ति ఆది కాండము మైక్లేలో జ్ఞాన్ దిబ్బే హిందీ में पढ़ना మైక్లేలో 27 अध्याय 27 అధ్యాయము 4 वचन। 4వ వచనం. నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు ఉమ్. నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. हाँ हिंदी में कोई पढ़े। मेरे पास ले आना। यहाँ पर अब्राहम बता रहा है कि मैं तुमको आशीष दूं, उसके पहले मेरे पास स्वादिष्ट भोजन ले आना। आज्ञा नहीं दी, ले आना। ले आने का मतलब ये होता है कि आप ला भी सकते हो, आशीष पाना है, नहीं भी ला सकते हो, वो आपके ऊपर डिपेंड है। కాబట్టి నేను చావక ముందు ఆ యొక్క ఆశీర్వాదం అనేది నేను ఇవ్వటానికి నా దగ్గరికి రుచిగల భోజనం తీసుకురమ్మని చెప్పి అడుగుతున్నాడు తండ్రి. 27 अध्याय 7 वचन। 27వ అధ్యాయము 7వ వచనం. मेरे लिए आहेर करके उसका स्वादिष्ट भोजन बना कि मैं उसे खाकर मुझे यहोवा के आगे मरने से पहले आशीर्वाद दूं। 27 7 वचन। ऐसा तो तू मेरे लिए आहेर करके उसका स्वादिष्ट भोजन बना कि मैं उसे खाकर मुझे यहोवा के आगे मरने से पहले आशीर्वाद दूंगा। 8 वचन पढ़ो। 8వ వచనం కూడా చదవండి. इसलिए अब ये मेरे पुत्र मेरी सुन। क्या बोल रही है यहाँ पर? रिबका माता रिबका जो है वो क्या बोल रही है? मेरी सुन। हाँ ఆ రెబెకాతో తల్లి అని రెబెకాతో ఏం చెప్తున్నా, నా మాట విను అని చెప్పి. रिबका माता रिबका जो है अपने बेटा याकूब से कहती है मेरी बात सुन। తన కుమారునితో తల్లి ఏం చెప్తుందంటే నా మాట విను అని చెప్తుందండి. फिर बकरियों के पास जाकर बकरियों के 2 अच्छे अच्छे बच्चे 7 वचन राशन कर दे। और मैं तेरे पिता के लिए
रुचि के अनुसार उनके मांस का अधिक भोजन मैं जो आज्ञा देता हूँ उसके मुताबिक कर। నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము అని చెప్పి ఆ తల్లి చెబుతుందండి. बाप ने क्या बोला? తండ్రి ఏం చెప్పి అన్నాడు? ले आ भाई, ले आएगा तो मैं तेरे को आशीर्वाद दूंगा। నా దగ్గరికి తీసుకునిరా, నేను ఆశీర్వదిస్తానని చెప్పి. माता क्या बोल रही है? తల్లి ఏం చెప్తుందంటే, मैं जो बोल रहा हूँ वो कर। నేనేం ఆజ్ఞాపిస్తున్నానో దాన్ని చేయమని तेरी చెప్తుంది. बुद्धि मत यूज करना, నీ యొక్క తెలివిని, నీ యొక్క तेरी జ్ఞానాన్ని, समझ मत यूज करना। నీ యొక్క ఆలోచన నువ్వు मैं ఉపయోగించు. जो बोल रहा हूँ वो कर। నేను ఏం చెప్తున్నానో అదే చెయ్యి. बच्चे का फ्रीडम जाया तेल ले ले। ఆ యొక్క కుమారుని యొక్క ఆ యొక్క స్వేచ్ఛ అనేది పోయింది. माता बोल रही कि मैं जो बोल रहा हूँ, आज्ञा जो दे रहा हूँ उस तरह से तुम कर। తల్లి చెబుతుంది, నేను ఏది చెప్తానో అది మాత్రమే చెయ్యి. याकूब आपसे हमसे बहुत समझदार व्यक्ति है। యాకోబు మనకంటే కూడా చాలా తెలివైన వ్యక్తి అండి. 11 वचन पढ़े। 11వ వచనం చదవండి. यहाँ पर माता जी को एक रिबका माता जी को क्वेश्चन करता है पहली बार। ఇక్కడ తల్లి అయిన రెబెకాను ఆయన ప్రశ్నిస్తున్నాడండి ఇక్కడ మొదటిసారిగా. पढ़े। याकूब ने अपनी माता रिबका से कहा मेरा भाई ईसाऊ तो बोआर पुरुष है और मैं रोमही पुरुष हूं। हाँ, मेरे को क्या बोल रहा है? अभी मामी आपने तो बोला है पापा को ठगने के लिए या उसको ठगाने के लिए बोल रहे हो, लेकिन तो मैं वो काबिल नहीं हूं। मेरे अंदर वो चीजें है ही नहीं जो एसाव में होना चाहिए था। కానీ అక్కడ నువ్వు తండ్రిని మోసపరచని చెప్తున్నావు, కానీ అలా మోసపరచడానికి ఏదైతే యెషోవాలో ఉందో నాలో లేదే. उसकी जैसा पर्सनालिटी मेरा नहीं है मम्मी। తన దగ్గర ఉన్న యొక్క పర్సనాలిటీ నా దగ్గర లేదని చెప్తున్నాడు. उसकी जैसा मैं नहीं दिखता हूँ। తనలాగా నేను కనపడానని. फिर कदाचित मेरा पिता बड़ा जोर से पढ़ा, टाइम वेस्ट हो रहा है, फटाफट पढ़े। कदाचित मेरा पिता टटोलने लगे हाँ। तो मैं उसकी गड्डी में ठग फैलूंगा। हाँ, क्या बोल रहा है? ఏం చెప్తున్నాడు? मैं वंचक बन जाऊंगा मम्मी। पापा पिता ने मुझे पहचान लिया ना, ఒకవేళ తండ్రి నన్ను కనుక గుర్తుపడితే मैं आशीर्वाद की जगह पे मैं श्राप ले लूंगा నే యొక్క ఆశీర్వాదాలకు బదులు నేను ఆ యొక్క శాపం అనేది నేను और भाई की प्रति मैं वंचक मैं मतलब गुनाह करने वाला बन जाऊंगा। నేను యొక్క ద్రోహిగా అవుతానని చెప్పి ఆయన చెప్తూ వస్తాడు. पकड़ा जाता तो क्या होता? वही होता, దొరికిపోతే ఏమవుతాడు? वही होता। అదే జరుగుతుందండి. आशीर्वाद के बदले में वो श्राप पा लिया होता। నేను ఆశీర్వాదానికి బదులుగా నేను శాపాన్ని తెచ్చుకుంటాను. इतना भी बोलने के बाद भी अपनी माता क्या बताती है उसे? ఎంత చెప్పినప్పటికీ కూడా తల్లి ఏం చెప్తుందండి ఆయన? और उसको उकसा रही है, और उकसा रही है उसको। ఇంకా ఆయనకి ఎక్కిస్తూ వస్తుందండి. 13 वचन 13వ వచనం చదవండి. माता ने उससे कहा हाँ? कि मेरे पुत्र हाँ? श्राप तुझ पर नहीं शाप तुझ पर नहीं। ఆ యొక్క శాపం అనేది నీ మీదకి రాదు. किसके पर आने की बोल रही है? ఎవరి మీదకి వచ్చి రావాలని చెప్తుంది? मुझ पर पड़े। मुझ पर पड़े, నా మీదకు రావాలని क्योंकि చెప్తుంది. परमेश्वर ने वचन दिया था, परमेश्वर ने वादा किया था कि इसको मैं बड़ा बनाऊंगा। ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, నేను ఇతను ప్రేమిస్తున్నాను యాకోబుని. उसको पता है कि मैं उसके राजा बनेगा तो मैं रानी महारानी बनूंगी, राजा की माता बनूंगी। ఎందుకంటే రెబెకాకు తెలుసు ఈ యొక్క యాకోబు రాజు అయితే నేను కూడా రాజమాతని అవుతానని. पर ये नहीं समझ रहे कि परिस्थिति विपरीत हो जाती है तो उस पे भुगतने की बारी किसकी आएगी। కానీ ఈ యొక్క పరిస్థితులు చేయి దాటిపోతే అనుభవించాల్సింది ఎవరి మీదకి వస్తుందండి? तो उसके भी वो रेडी हो गई। దానికి కూడా ఆమె సిద్ధపడుతూ వచ్చింది. वो श्राप तेरे ऊपर नहीं मेरे ऊपर आएगी बेटा, आएगा, तू चिंता मत कर। ఆ వచ్చే శాపం నీ మీద కాదు, నా गलती మీద कर, కాదు. నువ్వు तू తప్పు गलती చేయి, कर। నువ్వు తప్పు చేయి, तेरे పర్వాలేదు. बाप को भी ठग ले तू अभी। నీ తండ్రిని కూడా మోసపరిచావు. पहले तू भाई को ठग लिया ना, अभी तू बाप को भी ठग ले। నువ్వు మొదటిగా నీ అన్నని మోసం मैं చేసావు, तेरे साथ తండ్రిని खड़ा మోసం हूँ, చేసావు. मैं तेरे साथ खड़ा हूँ। నేను నీతో ఉంటానని. ऐसी माँ बाप मिले बच्चों को అలాంటి తల్లిదండ్రులు పిల్లలకు దొరికితే तो बच्चे क्या होंगे? పిల్లలు ఏమవుతారు? इसमें बच्चों का गलती है, ఇందులో పిల్లల తప్పేమనుందా? इसमें बच्चों का गलती है। పిల్లల తప్పే. याकूब को आप कितना भी दोष लो, ये ठग लिया, पर वो आया कहाँ से? కానీ మోసగాడని చెప్పి యాకోబుని మనం ఎంత అన్నప్పటికీ కూడా ఆ యొక్క మోసకరమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? माँ बाप की परवरिश, ఆ యొక్క తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నాడు. वो माँ बाप से ही सीखा। ఆ తల్లి దగ్గరే నేర్చుకున్నాడు. जहाँ वो रुक जा रहा था, क्वेश्चन कर रहा था, तो भी माँ ने धकेल दिया उसको।
ఆయన ఆగిపోయి ఆ యొక్క తల్లిని క్వశ్చన్ చేసినప్పటికీ కూడా ఆమె మరి వెనక నుంచి మరీ ముందుకు నెట్టుతుందండి. बाप को पास गया, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, बाप को ठगाया, తండ్రిని మోసం చేశాడు. बाप ने पहचान भी लिया था తండ్రి గుర్తు కూడా పట్టాడు, क्योंकि इसकी शरीर पे एक भी बाल नहीं, एकदम स्मूथ स्किन था इसका। ఎందుకంటే తన శరీరం మీద ఆ యొక్క వెంట్రుకలు అనేవి లేవు. एसाव की स्किन ऐसी नहीं थी, ఏషావుకైతే బొచ్చు पूरा बाल से भरा हुआ था। వెంట్రుకలు అధికంగా ఉంటాయి. हाथ लगाया तो मम्मी ने उसके भी उपाय कर दिए, उसके हाथों में बाल भी लगा दी। ఆ తల్లి ఏం చేస్తుందంటే దానికి కూడా ఒక ఉపాయం పన్నింది. ఆ చేతులకి ఆ వెంట్రుకలను ఆ మేకతోలను కట్టడం జరిగిందండి. तो बाप जब अंधा था वो देख नहीं पा रहा था, वो हाथ लगा के देखा। ఆ యొక్క తండ్రి ఆ యొక్క అంధత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన చూడలేకపోతున్నాడు కాబట్టి जब हाथ చేతులతో लगा के देखा तो लग रहा था, बाल लग रहा था उसको, तो समझ लिया कि एसाव है। చేతులు పెట్టి తండ్రిని చూసినప్పుడు ఇక అనుకున్నాడు యాషావు అని. लेकिन जब मुंह खोला ఎప్పుడైతే ఆయన నోరు తెరిచాడో तब पता चल गया याकूब की आवाज है। ఈ యొక్క మాట యాకోబు మాట అని చెప్పి ఆయన గుర్తుపట్టాడండి. बाप तो पहचान लेते हैं, बाप के सामने कितना भी झूठ बोल ले, बाप तो पहचान लेता है। తండ్రి గుర్తుపడతాడండి. మన తండ్రిని ఎంత మోసం చేయాలని చూసినప్పటికీ కూడా మోసం చేయాలి. आप आत्मिक रीति से भी अपने जो परम पिता जो परमेश्वर है, आप उनके सामने कितना भी नाटक कर ले, वो परमेश्वर आपको जानता ही है। మన ఆత్మిక జీవితంలో కూడా మనం చూసుకుంటే దేవుడిని మనం ఎంత మోసం చేయాలన్నా మన హృదయాలు అంతరంగాలు ఎరిగిన వాడిగా इस దేవుడు ఉన్నాడు. दुनिया में अपने माँ बाप को आप ठग सकते हो, మనం ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు మనం మోసం చేయగలం, लेकिन आपकी जो परमेश्वर जो पिता परमेश्वर आपके ऊपर जो बैठा है उसको आप नहीं ठग सकते। ఆ యొక్క పరలోకపు తండ్రిని మనం మోసం చేయలేమండి. अपने ज्ञान के मुताबिक अपनी बुद्धि के मुताबिक आप किसी को भी ठग सकते हो, మన యొక్క జ్ఞానం బట్టి మన బుద్ధిని బట్టి ఎవరినైనా మనం మోసపరచగలం. आप पूरा दुनिया को ठग सकते हो, ఈ లోకాన్ని అంతటిని మోసం చేయవచ్చు కానీ पर परमेश्वर को नहीं। కానీ పరలోకపు తండ్రిని మనం మోసం చేయలేము. ये बात हमेशा इंसान भूल जाता है, ఈ యొక్క మాటని మనుషుడు ఎప్పుడు మర్చిపోతూ ఉంటాడు. क्योंकि ఎందుకంటే अपनी दृष्टिकोण उसने बदला नहीं, ఎందుకంటే మన యొక్క ఆలోచన మన దృష్టిని మనం మార్చుకోలేదు. अपनी परसेप्शन जो है उसने चेंज नहीं किया। మన యొక్క ఆలోచన మన హృదయాన్ని మనం మార్చుకోలేకపోయాము. हम प्रभु में आने के बाद विश्वासी बन जाने के बाद अपनी परसेप्शन जो है वो चेंज नहीं करते। మనం దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని అంగీకరించి మనం రక్షణ పొందుకున్నా కూడా మన యొక్క హృదయాన్ని మార్చుకోలేకపోతాం. हम बोलते हैं सिर्फ बदल गए, మనం నోటితో మనం చెప్తూ ఉంటాం మనం మారిపోయామని చెప్పి. हम प्रभु के लोग बन गए, भाई हम तो बदल गए हैं। మనం దేవుని బిడ్డలు అయిపోయాము, మేము మారిపోయాము. बदल गया मतलब इसकी मतलब ये होता है आप रुक गए। మనం మారిపోయామంటే అది అర్థం ఏంటంటే మనం ఆగిపోయామని. जो जा रहे थे आप रुक गए, మనం వెళ్తున్న మార్గంలో ఆగిపోయాము. और उसकी मतलब ये नहीं है कि आप रुक गए तो आप वापस नहीं चलोगे। మనం ఆగిపోయామంటే మనం మారిపోయామంటే ఆగిపోయాము. आप कलर मारने से आप कलर मारने से आपकी दोष नहीं मिट जाएगा, మనం ఎంత రంగులేసి మార్చినా గానీ దాన్ని రంగు जब तक आपकी दृष्टिकोण नहीं बदलते हो आप आपके अंदर चेंजेस नहीं आती है। ఎప్పటి వరకు అయితే మన హృదయాన్ని మార్చుకోలేమో అప్పటి వరకు కూడా మనలో మార్పు అనేది రాదు. फिर क्या हुआ याकूब की जीवन में? అప్పుడు ఏమైంది యాకోబు జీవితంలో? बाप को ठग दिया, తండ్రిని మోసం చేశాడు. बाप से जो आशीष मिलना था, बड़ा जो श्रेष्ठ होने के नाते जो आशीष मिलना था, वो सारे आशीष अपने अपने पा लिए। ఏదైతే జ్యేష్ఠ కుమారునికి కలగవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా తన పొందుకుంటూ వచ్చాడు. ज्येष्ठ के लिए कुछ रखा उसने? జ్యేష్ఠ కుమారునికి ఏమైనా ఉంచాడు? सारा आशीष ले लिया, మొత్తం ఆశీర్వాదాలన్నీ తనే పొందుకున్నాడు. श्राप छोड़ दिया। కానీ ఆ శాపాన్ని మాత్రం ఉంచి ఉన్నాడని. फिर एसाव आया, తర్వాత ఏసావు వచ్చాడు. एसाव बोल रहा है कि पिताजी मैं लेके आया हूँ शिकार करके आपके लिए भोजन। ఏసావు చెప్తూ వస్తున్నాడు, నేను వేట ఆడి నేను నీకు ఆహారం తీసుకొచ్చుకున్నానని. बोलता है कि मैंने तो आशीष दे दिए, నేనైతే ఆశీర్వాదాలు ఇచ్చానని చెప్పి ఆయన చెప్తున్నాడు. मैं बोला पिताजी आप किसको दिए? అయితే తండ్రి నువ్వు ఎవరికి ఇచ్చావు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. तो पिता को पता चला बेटा ने ठग लिया। అప్పుడు తనకు అర్థమైందండి తన చిన్న కుమారుడు మోసం చేశాడని. वो पूछता है, అప్పుడు అడుగుతాడు. एसाव जो है पूछता है अपने पिता से, ఆ యొక్క ఏసావు తండ్రిని అడుగుతున్నాడు, मेरे लिए एक भी नहीं बचा? నా కొరకు ఒక్క ఆశీర్వాదం కూడా ఉంచలేదా అని, एक भी नहीं बचा? ఒకటి కూడా మిగలేదా అని पिता से विनंती कर रहा है, गिड़गिड़ाते रोते हुए, తండ్రిని ఆయన దుఃఖంతో అడుగుతూ వస్తున్నాడు, मेरे लिए एक भी नहीं बचा? నా కొరకు ఒక్కటి అయినా లేదని. पिता बोलता है कुछ भी नहीं बेटा,
తండ్రి చెప్తున్నాడు ఏమీ మిగలేదు. तो फिर पिता फिर श्राप देता है। అప్పుడు తండ్రి ఒక శాపం అనేది ఇస్తాడు. वो श्राप क्या था? ఆ యొక్క శాపం ఏమైనది? क्या दे रहा है वो श्राप? देखो ఆయన శాపం ఏమిస్తున్నాడండి? थर्टी नाइन चौदह 39 నివాసము పూసారము లేకయు हाँ పైనుండి పడు 27 39 हाँ లేకయు ఉన్నదు. నీవు నీ కంటి చేత బ్రతుకు. हाँ సహోదరికి దాసుడవు. सहोदर की दास बन जाओगे। తిరుగులాడుచుండగా हाँ నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు. हाँ बस कोई पढ़े ये लास्ट वाला वचन। हाँ कोई पढ़े। पिता हाँ विकास मेरे पुत्र से कहा, हाँ तुम मेरा निवास जाओ भूमि से दूर हो ओके और ऊपर के आकाश की ओर उठकर हाँ अरे तू अपनी तलवार से बल से जीवित रहे और अपने भाई के अधीन हो। हाँ पर जब तू स्वाधीन हो जाएगा हाँ तब उसके जुए को अपने कंधे पर एक तोड़ फेंकती। अपने जुए को अपने कंधे से क्या कब बोल रहा था? एक ही उसमें थोड़ा सा पॉजिटिव दिखता है। वो पॉजिटिव क्या है कि याकूब की जो बोझ है ना अपने कंधे पे डालेगा प्रभु, वो बोझ को वो तोड़ देगा। కాబట్టి ఇక్కడ కొంచెం ఆయనకి ఊరట అనేది కలుగుతుంది. ఆయన మెడ మీద నుండి అతని కాడి, क्योंकि याकूब की बोझ जब इसकी गले पे आएगी, इसकी कंधों पे गले पे आएगी, वो बोझ को वो स्वीकार नहीं करेगा। ఆ యొక్క యాకోబుకు పొందుకున్న ఆ యొక్క భారం ఏదైనదో తిని భుజాల మీదకి వస్తుందండి. దాన్ని हाँ ఆ కాడిని తను విరిచివేయదు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతున్నాను. आज एसाव की संतानी प्रभु के लोग के विरोध में खड़े हैं। మనం ఈ రోజు చూసుకుంటూ వస్తే ఆ యొక్క ఏశావు యొక్క సంతానమే ఈ దేవునికి आज విరోధంగా ఉన్నారు. पूरा यहूदी के खिलाफ एक प्रजा खड़ी है, आप जान सकते हो। యూదులకి ఈ రోజు యూదులకి వ్యతిరేకంగా ఒక ప్రజ ఉన్నదంటే అది ఏశావు సంతానమై ఉన్నది. क्योंकि वो जो बोझ एसाव की गर्दन पे है वो सारा दुनिया सहती है, इजराइल की बोझ, पर वो नहीं सहेंगे। కానీ ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క భారం అనేది ఆ ప్రతి वो లోకమంతటి మీద ఉంది हमेशा కానీ प्रभु के लोगों के विरोध में खड़ा रहते हैं। ఎప్పుడు కూడా దేవునికి విరోధంగానే వారు నిలబడతారని. नहीं, उसके राज्य को नहीं मानते हैं, ఆ యొక్క రాజ్యాన్ని వాళ్ళు అంగీకరించరు. क्योंकि ये अपने पिता से एसाव ने आज्ञा पाई थी। आशीर्वाद समझ लो, आप श्राप समझ लो उसको। ఆ యొక్క తండ్రి అయిన ఏశావు నుంచి వాళ్ళు పొందుకుంటూ వచ్చారు. అది ఆశీర్వాదమైన శాప అయినప్పటికీ కూడా कोई भी आज इजराइल के खिलाफ खड़ा रहना है तो ये लोग खड़ा रहते हैं। ఆ యొక్క ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడతారంటే వారే उनकी स्वतंत्रता को आप बोलोगे नहीं तो स्वतंत्रता है ही नहीं इनकी। వాళ్ళకి ఆ యొక్క స్వతంత్రత అనేది లేనే లేదండి. इनकी तो कोई देश ही नहीं है, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏ దేశానికి చెందిన हम मानते ही नहीं है। వాళ్ళు నమ్మరు. बोलते हैं ना, इजराइल को आज पूरा दुनिया मानती है, वो इजराइल जो है इजराइल लोगों का है। కానీ ఈ యొక్క లోకమంతా కూడా ఇజ్రాయెల్ దేశం అనేది వాళ్ళదని చెప్పి और 40% लोग मानते हैं कि इजराइल का कोई कंट्री नहीं, उनके है ही नहीं। ఆ 40% మంది ఆ యొక్క ఇజ్రాయెల్ కి అలా దేశమే లేదు, వాళ్ళకి ఇజ్రాయెల్ వాళ్ళకి इतना भी जगह भी नहीं देंगे भाई उनके लिए, तो వాళ్ళకి ఇంత స్థలం కూడా ఇవ్వమని చెప్తూ ये ఉంటారు. वही है। వాళ్ళు వీరై ఉన్నారండి. यहाँ पर याकूब ने आशीर्वाद पाया, इस एसाव जो है श्राप पाया। ఏ విధంగా అయితే యాకోబు ఆశీర్వాదం పొందుకుంటూ వచ్చాడో అలాగే ఏశావు శాపం అనేది పొందుకుంటూ వచ్చాడు. यहाँ से याकूब जो है वो अपने घर से जा रहा है। ఆ యాకోబు తన ఎక్కడి నుంచి అంటే తన ఇంటి నుంచి వెళ్తున్నాడు. वही 27 कौन सा 27 13 13 वचन पढ़े। 13వ వచనం చదవండి. 13 नहीं भाई जनता ये 20 वचन। साप ने अपने पुत्र से कहा, हे मेरे पुत्र, क्या कारण है कि वह तुझे इतनी जल्दी मिल गया? हाँ यहाँ पर जब हाँ
नहीं वो तो भी हो गया, अभी चलो ना वो छोड़। 40 वचन 27 का 40। 27:40 వచనం చదవండి. अपनी तलवार నీవు కత్తి के చేత बल బ్రతుకుదు. से जीवित रहे हम्म और अपने भाई के अधीन हो तो, हम्म पर जब तू स्वाधीन हो जाएगा तब उसके जुए को अपने कंधे पर से तोड़ देंगे। यही वचन हमने अभी पढ़ा, ఇదే వచనం మనం చదువుకున్నాం. वही 28 अध्याय 5 वचन। 28వ అధ్యాయము 5వ వచనం చదవండి. और इसहाक ने याकूब को विदा किया और वह पद्दनराम को आरामी बतूएल के पुत्र लाबान के पास चला। यहाँ पर माँ बाप को समझ गया है कि भाई बच्चे ने तो गलती कर दी, अभी उसको पता चल गया कि एसाव मुझे मारने वाला है, तो याकूब डर गया। ఏదైతే ఆ యొక్క తల్లిదండ్రులకు అర్థమైంది ఏంటంటే తన చిన్న కుమారుడు అయితే తప్పు చేశాడు, ఇప్పుడు ఏశావు తన కోపంతో తను చంపేస్తాడని వాళ్ళకి ఆలోచన వచ్చింది. तो अपने छोटे बेटों को बचाना चाहते थे। తన చిన్న కుమారుని రక్షించాలని వాళ్ళు ఆశపడుతూ వచ్చారు. हाँ, तो 5 वचन में अब्राहम बताता है, ఇక్కడ 5వ వచనంలో इसहाक इसहाक बताता है ఇక్కడ 5వ వచనంలో ఇస్సాకు చెప్తూ వస్తున్నాడు याकूब से, యాకోబుతో, अब बेटा अब अभी घर से जाना, तेरी मामा की वहां चला जाना। నువ్వు ఇప్పుడు మీ యొక్క మామ దగ్గరికి వెళ్ళు అని చెప్పి वहां जाके क्या बोल रहा है कि क्या बोल रहा है वो, అక్కడికి వెళ్ళి ఏం చేయాలని చెప్తున్నాడండి. 6వ వచనం చదవండి. పట్టణంలో పెళ్లి చేసుకుని వచ్చుటకై అభ్యర్థి అతడు జీవించినప్పుడు కనాను దేశ కుమార్తెలో ఎవరిని పెళ్లి చేసుకుని వద్దని हाँ అతనికి ఆజ్ఞాపించు. आज्ञापिंचनु। యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయానని ఏశావు తెలుసుకున్నప్పుడు अच्छा, यहाँ पर बोल रहा है पिता ने आज्ञा भी दी, ఇక్కడ తండ్రి తనకు ఆజ్ఞ కూడా ఇస్తూ వచ్చాడు. उनसे घर जाने के पहले ही आज्ञा दी। ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందే ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. वही 28 का दूसरा वचन पढ़ोगे तो वहां एक पिता जो है कंडीशन बोला है कि आप मेरे घर से जाना, लाबान की जो बच्चे हैं, जो उनकी पुत्रियां हैं, उसमें से एक के साथ शादी कर लेना। ఇక్కడ 2వ వచనంలో చెప్తుంది, నువ్వు నీ మామ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ కుమార్తెలైన ఒక కుమార్తెతో నీ వివాహం చేసుకోను. पिता ने सीधी सादी भाषा में उनको कह दिया, తనకు సామాన్యమైన మాటల్లో తనకి తండ్రి చెప్తూ వచ్చాడు. क्योंकि यहाँ तो तू रहेगा तो तेरा भाई जो है तेरे को मार डालेगा, ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉంటే నీ సహోదరుడు నిన్ను చంపేస్తాడు. इससे अच्छा है कि तू कहीं दूर चला जा, దీనికంటే మంచిది నువ్వు దూరంగా వెళ్ళిపోయి तेरे मामा की घर ही चला जा, మామ దగ్గరికి వెళ్ళిపోయి मामा की कोई भी बेटी के उनके साथ शादी कर ले। నీ మామ యొక్క కుమార్తెల్లో ఒకరిని నువ్వు पिता వివాహం ने చేసుకోమని. क्लियर उनको आज्ञा दी कि तू जाके किसी से शादी करके अपना घर बसा ले। ఆయన తండ్రి క్లియర్ గా చెప్తూ వచ్చాడు, నువ్వు వెళ్ళి అక్కడ వివాహం చేసుకుని నిన్ను కాపాడుకో అని చెప్పి. अभी वो घर से निकला, ఆయన ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. घर से निकल के एक जगह पे आया। ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక చోట ఆగి ఉన్నాడు. अभी अब जो याकूब की परिस्थिति क्या थी, ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏమైనది? जो अपना परिवार है वो परिवार को उसने छोड़ा, ఆయన తన యొక్క కుటుంబస్తుల్ని ఆయన విడుస్తూ వచ్చాడు. अपनी बुद्धि और अपनी ज्ञान, दूसरों की समझ को अपने ऊपर उसने अप्लाई की, ఆ యొక్క తన యొక్క ఆలోచనలు, తన బుద్ధిని, తన జ్ఞానాన్ని తనకు తానే అప్లై చేసుకుంటూ వచ్చాడు. दूसरों की बातें उन्होंने मानी, వేరే వాళ్ళ మాటలు ఆయన వింటూ వచ్చాడు. अपने जीवन में संकट लाया खुद। ఆయన యొక్క జీవితంలోనికి యొక్క కష్టాన్ని తెచ్చుకున్నాడు. ये संकट से घर से भागना पड़ रहा है उसको, ఆ కష్టాన్ని బట్టి ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. संकट से भागते भागते एक जगह पे आया। ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన వెళ్తూ వెళ్తూ ఒక చోట ఆగాడు. 15 वचन 15వ వచనం చదవండి. 28, 15. నేను తోడైంది दीदी गो हाँ, నీకు వెను ప్రతిఫలం వల్ల నిన్ను కాపాడుచు हम्म, నీ దేశమునకు నీకు మరలా రక్షించుటకు हम्म, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీకు విలువనని చెప్పాను. यस। यहाँ पर परमेश्वर फिर से वापस दर्शन दी, ఇక్కడ దేవుడు మరలా ఆయన దర్శనం ఇస్తూ వచ్చాడు. परिवार छूट गया उसको, ఆయన యొక్క బంధువులందరూ విడిచిపోయారు. परिवार को उनको छोड़ना पड़ा। ఆ యొక్క కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి जो వచ్చింది. याकूब से प्रेम करता था वो परमेश्वर नहीं छोड़ा, కానీ ఎవరైతే దేవుడిని యాకోబుని ప్రేమిస్తున్నాడో ఆ దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. वापस परमेश्वर ने याकूब को दर्शन दी। ఆయన దేవుడి దర్శనం ఆయన యాకోబుకి ఇచ్చిన్నాడండి. याकूब से क्या कहता है, యాకోబుతో ఏం చెప్తున్నాడు? मैं तेरे साथ रहूंगा, నేను నీకు తోడుగా ఉంటాను,
जहां तू जाएगा నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా वहां मैं तेरे साथ रहूंगा। నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి. कभी कभी है ना, हम परमेश्वर की बातें सुनते तो है, మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే దేవుని మాటలు వింటాం उसको समझते नहीं। కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేము. मैं एक सिंपल सा एग्जांपल देता हूँ। ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. मैं आज सुबह में यहाँ प्रभु के मंदिर के लिए आ रहा था, దేవుని మందిరానికి సహోదరుడు వస్తున్నప్పుడు ये मैं उसमें पानी गर्म करके पानी ऑलरेडी मैंने डाल के रखा था। నేను వేడి నీళ్ళు ఆ యొక్క బాటిల్లో నింపి ఉన్నాడు. मैंने मेरे छोटे बच्चे रूफिनो को बोला बॉटल बैग में रख देना। తన చిన్న కుమారుడు రిఫోన్కి చెప్పాడు ఆ బాటిల్ ని బ్యాగ్ లో పెట్టమని. वो क्या किया, बॉटल किचन में गया, पूरा पानी भरा हुआ था, उसने सिंक में डाल दिया, वापस पानी भर दिया। తను ఏం చేస్తాడంటే ఆ యొక్క నింపి ఉన్న బాటిల్ ఏం చేస్తాడు, ఖాళీ చేసేసి మళ్ళా వాటర్ गर्म पानी डाल दिया और వేడి నీళ్ళు తీసేసి చల్ల నీళ్ళు పెట్టేస్తాడండి. क्या इसमें क्या है, हम क्या कह रहे हैं, आप क्या समझ रहे हो, उसमें जब फर्क होता है ना तो जिंदगी नरक बन जाती है। దీంట్లో ఏం అర్థం అవుతుందండి, అసలు ఏం చెప్తున్నానని పూర్తిగా వినకోకుండా అర్థం जब చేసుకోకుండా ये परसेप्शन आपकी सही नहीं है तो जिंदगी नरक बनने में देर नहीं लगती। ఈ యొక్క మనం క్లియరెన్స్ అనేది మనలో సరిగా లేకపోతే మన జీవితం మనకు సరిగా ఉంటుంది. यही प्रभु हमको आपको सिखा रहा है। ఇదే మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. आपकी आत्मिक जीवन के लिए या शारीरिक जीवन होगा, पारिवारिक जीवन होगा, आपकी सामाजिक जीवन होगा, ये बात हमेशा प्रभु यही सिखाता है आपको। మన యొక్క ఆత్మీయ జీవితంలో అయినా శారీరక జీవితంలో అయినా ఈ యొక్క కుటుంబ జీవితంలో ఏ విషయంలో కూడా దేవుడు ఇదే आपकी दृष्टिकोण నేర్పిస్తున్నాడు. उस चीज पे सही नहीं है तो आप गिर जाओगे। మన దృష్టి అనేది సరిగా లేకపోతే దేని మీదైనా అది మనం పడిపోయేవారుగా ఉంటామండి. प्रभु ने क्या बोला, దేవుడు ఏం చెప్తున్నాడు, तू जहां भी जाएगा मैं तेरे साथ रहूंगा, నువ్వు ఏ స్థలంకి వెళ్ళినప్పటికీ కూడా నేను నీకు తోడుగా तेरे ఉంటానని को చెప్తున్నాడు. आशीष करूंगा। నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి जो तू जिसको आशीष देगा वो आशीर्वाद के कारण बनेंगे, तू जो जिसको श्राप देगा वो श्रापित बनेंगे। నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదింపబడుదురు, నువ్వు ఎవరిని క్షపిస్తావో వారు క్షపించబడుదురు అని చెప్పి ఆయన చెప్పాడు. हमारा जैसा भी याकूब ने भी आधा ही सुना, మనకులాగానే ఆయన కూడా సగమే ఉన్నాడు, సరిగా అర్థం చేసుకోలే. दृष्टिकोण नहीं बदला उसका। ఆయన యొక్క దృష్టిని మార్చుకోలేదు. वो गया मामा के घर पे, ఆయన వెళ్ళాడు తన మామ దగ్గరికి, मामा के घर पे गया। తన మామ ఇంటికి వెళ్ళాడు. मैं टाइम बहुत कम है इसलिए मैं रेफरेंस को स्किप कर रहा हूँ। సమయాన్ని బట్టి కొన్ని నేను దాటిచ్చేస్తున్నాను. और वहां जाने के बाद 29 अध्याय 10 वचन देखना। 29వ అధ్యాయము 10వ వచనం చదవండి. 29 अध्याय 10 वचन। 29వ అధ్యాయం 10వ వచనం. यहाँ पर उन्होंने देखा राहेल को देखा। ఆయన అక్కడ తను రాహేలును చూసి ఉన్నాడు. देखते ही पता चल गया ये मेरे मामा की लड़की है। తను చూడగానే గుర్తుపట్టాడు మా యొక్క మామ కుమార్తె అని. मेरे बाप ने बोला ना शादी करने के लिए, నా తండ్రి చెప్పి ఉన్నాడు కదా నేను పెళ్లి చేసుకోమని. आ गया वो, देखते ही उसकी आंखें आंसू निकल गए। ఆయన చూడగానే యొక్క ఆ సంతోషం తట్టుకోలేకపోయాడండి. जाके रिबका की गले पड़ गया। गले 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 पड़ के उसको चुंबन भी कर लिया। రాహేల్ వెళ్ళగానే ఆ రాహేల్ని పట్టుకుని ఆయన ముద్దు పెట్టేసుకున్నాడు. कर लिया और रोने लगा। తర్వాత వేడుస్తున్నాడు. उसके अंदर से पूरा बड़ास बाहर निकाला उसने। తన కడుపులోంచి తన బాధ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. फिर वो राहेल घबरा गई, అక్కడ రాహేలు భయపడిపోయింది. दौड़ते दौड़ते अपने पिता के पास गई। పరిగెట్టుకుంటూ తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. देखो पापा कोई आया है, वो बोल रहा है कि अपना संबंधी है, वो मेरे ऊपर गले पड़ गया और बोलता चुम्बन किया और रोने लगा। ఎవరో మన యొక్క బంధువు అంట, ఆయన వచ్చి నన్ను పట్టుకుని ఆయన నాకు ముద్దు కూడా పెట్టేశాడు. लाबान सुनते सुनते लाबान भी सुनाई कि रिबका का लड़का है, मेरा भांजा है, वो भी दौड़ते दौड़ते आया। అప్పుడు లాబానికి అర్థమైంది నా సహోదరుడు కుమారుడు అయి ఉన్నాడు అని చెప్పి ఆయన కూడా అర్థం చేసుకుని ये भी गले लग गया। ఆయన కూడా వచ్చి ఆయన కౌలించుకున్నాడు. आपको आप जाके किसी के गले लग जाते हो ना, మనం వెళ్ళి ఎవరినైనా కౌలించుకున్నప్పుడు वो भी आपके गले पड़ेगा। వాళ్ళు కూడా మనల్ని పట్టుకుంటారు. वो गले पड़ना इतना भारी होता है कि आपको आगे जाके पता चलेगा गले पड़ना कितना भारी पड़ा इसको। ఆ కౌగిలించుకోవడం ఎంత కష్టమైన పని అది. बाप ने बोला था शादी कर, తండ్రి చెప్పి ఉన్నాడు వివాహం చేసుకోని, गले पड़ना नहीं बोला था। ఆయన కౌగిలించుకు పట్టుకోమని చెప్పలేదని. आप
जानबूझ के सामने के गले पड़ गया, अपने इमोशंस को उसके सामने रख दिया। ఆయన ఆయన ఆలోచన బట్టి తన పట్టుకుని ఆ యొక్క బాధ అంతటి ఆయన ఏడ్చుకుంటూ చెప్తూ వచ్చాడు. अभी लाबान आके इसके गले पड़ा। ఆ లాభాన్ని కూడా వచ్చి తను పట్టుకున్నాడండి. फिर తర్వాత इसको बोलते ओवर कॉन्फिडेंस। దాన్ని మనం అనుకోవచ్చు అధికమైన बाप को ठगा दिया मैंने, తండ్రిని మోసం చేశాడు, अपने भाई को ठगा दिया, తన సహోదరుని మోసం చేశాడు, मैं किसी को भी ठगा सकता हूँ। నేను ఎవరైనా మోసం చేయగలనన్న కాన్ఫిడెన్స్. ओवर कॉन्फिडेंस बोलते हैं। अपनी बुद्धि से, ज्ञान से जो भी आते हैं ना, ఏదైతే ఆ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకు కనబడుతుంది. हम तो सोचते हैं कि दुनिया में किसी को मेरे जैसा तो कोई नहीं है, किसी को भी मैं ऐसा पानी में उतार लूंगा। మనం అనుకోవచ్చు మనం మనంత తోడు లేడు, మనం ఎవరినైనా మోసం చేసి और ఎవరైనా एक మాయం से చేయగలం. बढ़कर एक सवा शेर रहते हैं इस दुनिया మనం में। అనుకోలేముగా, మనం वो बात कभी भी हम भूलना नहीं है। మనల్ని మించిన వారు ये ఉంటారని आत्मिक रीति से मैं बता रहा हूँ, शारीरिक रीति से नहीं बोल रहा हूँ मैं। మీ ఆత్మీయమైన మాటలను నేను చెప్తున్నాను, శారీరక సంబంధమైన आप आत्मिक रीति से भी इस ओवर कॉन्फिडेंस में रहोगे ना, మనం ఆత్మీయంగా కూడా మనం ఓవర్ కాన్ఫిడెన్స్ లో మనం ఉంటే आप भी अपने हाथ जाके सीधा सातान के हाथ में ऐसे सौंपो। మనం మన యొక్క చెయ్యి అనేది యొక్క సాతాన్ యొక్క చేతిలో फिर పెట్టి सातान मसलेगा आपको, అప్పుడు మన సాతాను మనతో ఆడుకుంటాడు. आप ना घर के ना घाट के रहोगे। మనం మన దేనికి పని కాకుండా పోతాం. याद रखना, గుర్తుపెట్టుకోండి, याकूब की जिंदगी बहुत सारे कुछ चीजें हमको सिखाती है। యాకోబు యొక్క జీవితం అనేక విషయాల్ని మనకు నేర్పిస్తుంది. उससे आप अपने जीवन को ठीक ठाक नहीं करोगे వాటిని బట్టి మనం మన జీవితాలను మనం సరి तो చేసుకోలేకపోతే आपकी जीवन में कभी भी दृष्टिकोण नहीं बदलेगी। మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మన హృదయాలను बस आप बता सकते हैं कि भाई मैंने तो प्रभु में आने के बाद बदल गया हूँ। మనం చెప్పొచ్చు కానీ మన దేవుళ్ళకి వచ్చినాక మేము మారిపోయానని. दृष्टिकोण नहीं बदलोगे तो आपकी जीवन की कोई परसेप्शन नहीं बदलोगे तो आपकी जीवन की कोई बदलावट नहीं। మన హృదయాన్ని మార్చుకోలేకపోతే గానీ మన జీవితంలో ఏది కూడా మనం కరెక్ట్ గా చేయలేము. 29 अध्याय 15 वचन 29వ అధ్యాయం 15వ వచనం. రాబోయే నా భక్తుడైన लाभ। हाँ, ఊరకే నాకు పొరుగు చేసేదవా? हम्म। నీకేమి జీతం కావాలో? उसने पूछा कि भाई 15 वचन में पूछ रहा है, कोई हिंदी में पढ़े तो मेरे को ट्रांसलेशन करने में, आपको भी समझाने में मेरे को इजी रहेगा। तब लाबान ने याकूब से कहा, हाँ। दुखी होने के कारण उससे मेरी सेवा करना मेरे लिए उचित नहीं है। उचित नहीं है, तुमसे तेरे से मुफ्त से मैं सेवा नहीं करवाऊंगा। ఇక్కడ ఊరికే కాదు, हाँ, ఊరికే కాదు, నేను దానికి నేను జీతం అనేది ఇస్తానని చెప్పు. हाँ। फिर क्या बोला? इसलिए कर मैं सेवा के बदले क्या दूं? मैं सेवा के बदले में तेरे को क्या दूं? मैं तेरे को मुफ्त से काम नहीं करवा सकता। मैं जब काम करवाऊंगा तेरे को वो काम की प्रति मैं क्या दूं? నేను నువ్వు చేస్తున్న పనికి నేను బదులుగా ఏమి ఇవ్వను, నువ్వు అడుగు కావాల్సిందని చెప్పి तो అడుగుతున్నా. कभी कभी ओवर कॉन्फिडेंस इस हद तक लेके जाता है आपको। ఈ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏ పరిస్థితి वो सीधा తీసుకెళ్తుందంటే, सीधा पूछा ఆయన మామూలుగా लाबान అడిగాడు ने इसको, లాబాను అతన్ని, तो इसको क्या कहना चाहिए था? ఆయన ఏం చేయాలి? अभी याकूब क्या बोल रहा है? యాకోబు 13 वचन में 13వ వచనం చదవండి. ना सॉरी 18 वचन 18వ వచనం చదవండి. इसलिए याकूब ने जो राहेल से प्रीति रखता था, इसकी मन कहाँ पर अटक गई? ఆయన హృదయం ఎక్కడ ఇరుక్కుందండి? राहेल के ऊपर अटक गई। రాహేల్ దగ్గర. हाँ, राहेल के लिए वो क्या बोल रहा है सामने से? రాహేల్ గురించి తను ఏం చెప్తున్నాడు ముందు ఎదురుగానే? मैं तेरी छोटी बेटी राहेल के लिए हाँ, 7 वर्ष तेरी सेवा करूंगा। देखा, నీ చిన్న కుమార్తె అయిన రాహేల్ కోసం నేను సేవ చేస్తానని చెప్పి ఆయన वो చెప్పాడు. तो पगार पूछ रहा था, ये तो यहाँ पर गुलामीगिरी की पसंद कर रहा है। ఆయన ఎంత జీతం కావాలని చెప్పి ఆయన అడుగుతున్నాడు కానీ वो 1 ఎక్కడైనా साल के लिए नहीं, 7 साल के लिए। 7 సంవత్సరాలు ఆయన ఆ యొక్క సేవ చేయడానికి ఊరుకుని చేయడానికి ఆయన यही సిద్ధపడుతున్నాడు. ओवर कॉन्फिडेंट आपकी जीवन को भी बर्बाद कर सकती है, मेरे जीवन को भी बर्बाद कर सकती ఇలాంటి యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మన జీవితాన్ని నాశనం చేస్తున్నాం. है। लाबान ने पूछा, లాభాలు అడిగాడా? 7 साल मेरा वहां सेवा करेगा तो मैं बेटी दूंगा, ऐसा बोला? 7 సంవత్సరాలు నువ్వు సేవ చేస్తే నాకు కూతురు ఇస్తానని तो ఆయన सामने అడిగాడా? से आपको क्यों पड़ी है भाई? నీకెందుకు వచ్చింది? ఆయన ఎదురుగా ఎందుకు అడగాలండి? वो हक से मांग सकता था, तुम तेरे पर हक है, तेरा हक నీకు ఉన్న హక్కును బట్టి ఆ యొక్క బంధుత్వాన్ని బట్టి मामा అడగచ్చు. से मांग सकता था कि भाई मैं तेरे छोटी से बेटी से शादी करूंगा, मैं शादी कर अभी जाऊंगा यहाँ से। తన మామ కాబట్టి తను అడగొచ్చు, నీ కూతురు నేను పెళ్లి చేసుకుంటాను. नहीं 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 नहीं, मैं इसके लिए 7 साल करूंगा। కానీ నేను తన కోసం నేను 7 సంవత్సరాలు నేను ఒడుగుని చేస్తాను. और राहेल से उस पे प्रेम लगा के बैठा उधर। కానీ తను ఆ యొక్క రాహేల్ మీద తన ప్రేమను ప్రకటిస్తూ వస్తున్నాడు. आप एक शेर हो ना तो सामने वाला 1.25 शेर भी निकलता है।
మనం సేర్ అయితే మనం ఎదుటివారు సవా సేర్ 7 साल उसने सेवा करवाई। 7 సంవత్సరాలు ఆయన సేవ చేయించుకుంటూ వచ్చాడు. इसके बाद उसने क्या किया? అప్పుడు తర్వాత ఆయన ఏం చేస్తాడు? एक दिन सबको बुलाया, शादी भी करवा दी। అందరిని పిలిచి పెళ్లి కూడా చేస్తాడు. सुबह उठ के देखा तो कौन आया? కానీ ఆయన తర్వాత చూస్తే ఆమె ఎవరైనది? कौन आया? ఎవరండి తన జీవితంలోకి వచ్చింది? देखा देखा अपनी ओवर कॉन्फिडेंस कहाँ थे आदमी को कहाँ ले जाता है। చూడండి ఆ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి ఏ పరిస్థితి తీసుకెళ్ళింది అనేది. जो आप अपने आप को नहीं समझोगे, ఏదైతే మనం అర్థం చేసుకోమో आपकी समझ इस तरह से होगा ఈ యొక్క లోకం అనేది ఈ విధంగానే ఉంటుంది. तो आप इस परिस्थिति में जाओगे। ఇలాంటి పరిస్థితుల్లోనే మనం పడతాం. आप जो प्रेम करते हो वो आपको मिलेगा नहीं। ఏదైతే మనం ప్రేమిస్తామో అది మనకు దొరకదండి. जो आप जो चीज से नफरत करते हो वही चीज आपके सामने आ जाती है। మనం ఏది వద్దనుకుంటామో అలాంటివే మన ముందుకు వస్తాయి. ले आ गई इधर। కానీ ఇక్కడ లేయా తన జీవితంలోకి వచ్చింది. फिर क्या किया? తర్వాత ఏం చేస్తాడు? जो जिस आदमी से वो प्रेम करता था ఏదైతే తను ప్రేమిస్తున్నాడో वो मिली नहीं। ఆ యొక్క రాహేలు దొరకలేదు. मिल गई लेया। ఆమె లేయా దొరికింది. वापस 7 साल के लिए वापस बोल रहा है कि उसने तो लाबान ने बोल दिया कि ये हमारा देश की धर्म नहीं है भाई। ఇక్కడ లాభాన్ని చెప్పేశాడు ఇది మా యొక్క ధర్మం కాదు అలా చేయటం అని. ना बोल दिया। वो पहले दिन ही बोल सकता था वो बात। ఆ మాట ఆయన మొదటి దినమే और చెప్పాడు. पहले दिन भी याकूब ने भी कंडीशन क्लियर किया कि मैं छोटी बेसी से शादी करूंगा, इसके लिए मैं 7 साल तेरी वहां मैं सेवा करूंगा। ఆయన మొదట చెప్పినప్పుడే నేను చిన్న కూతురిని చేసుకుంటాను తన కోసం నేను చేస్తాను. लाबान को ये पता था कि 7 साल कंप्लीट होने आ रहा है, मैं मेरे बड़ी लड़की को मैं शादी करवाना पड़ेगा, छोटी लड़की को इसको देने के लिए। ఆయన 7 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆయన చెప్పొచ్చు నా పెద్ద కుమారుని వివాహం చేసిన आप తర్వాత होशियार हो तो वो डबल होशियार था। కానీ ఈయన హుషారు అయితే ఆయన ఇంకా తెలివైన तो उसको पता है कि ये कहीं नहीं जाएगा ये। ఆయనకి తెలుసండి ఈయన ఎక్కడికి వెళ్ళడని. फिर उसको मैं मसलूंगा। ఈయన నేను ఆట अभी ఆడుకుంటాను. याकूब को मसल डाला उसने। యాకోబు నేను మోసం చేస్తూ వచ్చాడు. आप सबको ठग लिया, నువ్వు అందరినీ మోసం చేస్తూ వచ్చావు. मामा ने इसको ठग लिया। కానీ ఆయన్ని తన మామ మోసం చేస్తూ వచ్చాడు. ले आई, లేయా తన జీవితంలోకి వచ్చింది. ले से द्वेष कर रहा था, नफरत कर रहा था। ఆ లేయని ఇష్టపడిన వాడిగా ఉన్నాడండి యాకోబు. वो लेया ही आई। కానీ లేయా తన జీవితంలోకి వచ్చింది. पर लेया की जो नफरत कर रहा था लेया से, ఏదైతే లేయా लेया ఇష్టపడకున్నాడో को प्रभु ने देखा, అప్పుడు లేయాని దేవుడు చూస్తున్నాడు. उसकी कोख खोला। ఆయన యొక్క తన యొక్క గర్భాన్ని తెరిచాడండి దేవుడు. लेया का कोख खोला और राहेल जो है वो बांझ थी। కానీ రాహేలు ఆ యొక్క బిడ్డలు లేని గుడ్రలైంది. वही वचन में लिखा, देखो అదే दोनों साथ साथ में लिखा। ఆ రెండు కూడా రాయబడి ఉన్నాయి. क्यों लिखा है ये? ఎందుకు రాయబడి ఉన్నది? क्योंकि अपनी मनमानी करोगे, కానీ ఎందుకంటే అవి మన ఇష్టానుసారం మనం నడుచుకుంటే प्रभु की इच्छा के मुताबिक आप नहीं चलोगे। మన దేవుని ఇష్టానికి మనం వ్యతిరేకంగా మనం నడిస్తే हर चीज में अपने खोज आप खुद करोगे, మన ప్రతి విషయంలో కూడా మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తే प्रभु के साथ में नहीं रखोगे। దేవుడు మనం తనతో ఉంచుకోడు. अपनी बुद्धि, अपने ज्ञान, अपनी सोच को आप आगे रखोगे। మన యొక్క బుద్ధిని మన యొక్క జ్ఞానాన్ని మనం ప్రతి దాంట్లో వాడుకుంటే यही होगा आपकी जीवन। ఇలాంటి స్థితి మనకు కూడా వస్తుంది. क्या हुआ? ఏం జరిగింది ఇక్కడ? जिससे प्रेम कर रहा था वो क्या थी? ఎవరినైతే ప్రేమిస్తున్నాడో తను ఏమై ఉన్నది? గుడ్రలై ఉన్నది. फिर इसकी दशा और बिगड़ती गई। ఇంకా తన పరిస్థితి ఇంకా दोनों की बीवियों के बीच में ये पिस्ता गया। ఇరువురి మధ్యలో తను ఎంతో ఇబ్బంది పడాల్సిన ऐसा పరిస్థితి. पिसा उस वो చెక్కి को ఏదైతే ఆ యొక్క తిరగట్లో విసిరినట్టుగా తన జీవితం అలా అయిపోయింది. पूरा फुटबॉल टीम खड़ा किया उसने। తన యొక్క జీవితం అంతా నరకభయం అయిపోయింది. पूरा फुटबॉल टीम 11 लोगों को पैदा हुआ। ఏ విధంగా అయితే ఫుట్బాల్ టీం ఉంటుందో 11 మంది कंपटीशन चल रहा था दोनों के बीवियों के बीच में। అక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క పోటాపోటీ అనేది ఇద్దరు భార్యల మధ్యలో జరుగుతూ వస్తుంది. वो एक बीवी का 4 बच्चे होने के बाद उसके भी खत्म हो गए, उसकी अपनी राशि को भी बेच दी। ఆ యొక్క తనకు 4 బిడ్డలు పుట్టిన తర్వాత తన దాసిని కూడా ఆమె తన దగ్గర वो गलती राहेल ने की, गलत रास्ता। అలాంటి राहेल ने अपने दासी को दे दी कि मेरा नहीं, मैं बांझ हो रही हूँ, तुम मेरा दासी के साथ जा, मैं बच्चे पैदा करूंगी। అలాంటి తప్పుడు త్రోవ అనేది రాహేలే క్రియేట్ చేస్తుందండి. ये सब कहाँ से सीखा ये लोग ने? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వీళ్ళు? अपने माता पिता से। తన తల్లిదండ్రుల దగ్గర నుంచి. यही काम सारा ने भी की थी।
ఇదే పని ఆ యొక్క శారా కూడా చేస్తుంది. अभी राहेल कर रही है। ఇప్పుడు రాహేల్ చేస్తుంది. समझ रहे हो बात को? అర్థమవుతుందండి? बच्चे कहाँ से सीखते हैं? పిల్లలు ఎక్కడి నుండి నేర్చుకుంటారు? माता पिता से सीखते हैं। తల్లిదండ్రుల దగ్గర आप నుంచి. क्या सिखा रहे हो अपने बच्चों को? ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? कंपटीशन चला, बीवियों के बीच में कंपटीशन चल रहा है, दासियों के बीच में कंपटीशन चला, इसमें पिस गया याकूब। ఆ యొక్క భార్యలు ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలాగే राहेल से प्रेम कर रहा था, ये कहाँ पर चार आ गई है भाई। ఈయన రాహేల్ని ప్రేమించాడు, కానీ ఇక్కడ నలుగురు భార్యలు వచ్చారు. देखना प्रभु की योजना में अपने जीवन नहीं सौंपोगे, अपनी मनमानी करोगे तो इस तरह से ही इस दुनिया में भी आप पिसोगे। మన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించకుండా మన బుద్ధిని ఉపయోగించి మనం చేస్తే ఈ రకంగా మనం ఇరుక్కుంటాం. अपनी दृष्टिकोण बदलो। మన దృష్టి అనేది ఎవరు మార్చుకోగలం? याकूब जो है अपने आप को इस तरह से वो आदमी टूट गया। యాకోబు జీవితాన్ని చూస్తే ఏ విధంగా అయితే తన యొక్క जिंदगी में क्या बनना चाहता था और क्या बन गया वो। యాకోబు తన జీవితంలో ఏం అవ్వాలనుకున్నాడో కానీ ఏమయ్యాడు? प्रभु उनसे प्रेम कर रहा था, अभी वो दूसरों को प्रेम करने लगा। अभी దేవుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు, కానీ అతను వేరే వాళ్ళని ప్రేమిస్తూ उससे कोई प्रेम नहीं रख रहा था, उसको तो एक वस्तु की तरह इस्तेमाल कर रहे थे। తనకు అతను ప్రేమలాగా అనిపించలేదు, కానీ అది ఒక వస్తువులాగా ఆయన वो कोई बच्चा पैदा करने वाला मशीन बन गया यहाँ पर। ఆ యొక్క పిల్లల్ని కానీ ఒక మిషన్ లాగా ఆయన చూస్తూ వచ్చాడు. क्या हुआ? ఏం జరిగింది? आप भी अपने जीवन में इस तरह से आप अपने दृष्टिकोण नहीं बदलते हो, మనం కూడా మన జీవితంలో మన హృదయాన్ని మార్చుకోకపోతే आपके भी जीवन ऐसा हो जाता है। మన యొక్క జీవితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. एक अच्छी बात याकूब अपने लाबान मामा जो लाबान है उससे कहता है। ఆ యొక్క యాకోబు తన మామ అయిన లాబానుతో ఒక మాట చెప్తున్నాడు అండి. वो क्या था? 31 अध्याय 31వ అధ్యాయము 38 से 38 31 अध्याय 33 38 కదా, 31 अध्याय 38 38వ వచనం, 31 38వ వచనం. 20 वर्षों तक मैं 20 वर्षों तक मैं मेरे तेरे पास रहा। तेरे पास रहा। నేను 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని. हाँ पढ़े। इनमें इनमें तुमको तेरी भेड़ बकरियों के गर्भ दिए, एक और न तेरे मेढ़ों का मांस ठीक है। तेरे कभी खाया। बाप ने क्या बोला था उनको? తండ్రి తనకు ఏం చెప్పినాడు? जाके सीधा जाके तेरे मामा के लड़की से शादी कर ले, वहां पर घर बस ले। నువ్వు వెళ్ళి నీ మామ కూతుర్ని వివాహం చేసుకో అని చెప్పాడు. यहाँ पर अपनी बुद्धि लगाया, अपनी ज्ञान लगाया, तो उसको क्या हुआ? 20 साल अपनी जिंदगी की बर्बाद की है उसने। ఇక్కడ ఏం చేశాడు? తన బుద్ధిని తన ఆలోచనలు ఉపయోగించాడు. అలా చేయటం వల్ల 20 సంవత్సరాలు ఆయన ఆ యొక్క పొడుగును చేయాల్సి వచ్చింది. दूसरों की गुलामगिरी कर किया उसने, వేరే వాళ్ళకి ఆయన ఆ యొక్క దాసుడుగా ఆయన చేయాల్సి వచ్చింది. दूसरों की रखवाली बन गया वो, ఆయన తన వేరే వాళ్ళకి కాపలాదారునిగా दूसरों को संरक्षक बन गया वो, వేరే వాళ్ళని కాసేవాడిగా ఉన్నాడు. दूसरे घर की पोषक मतलब जो उसके घर चलाने वाला बन गया ये, వేరే వాళ్ళని ఇంటిని పోషించేవాడిగా తను ఉన్నాడు. और उसको संभालने वाला बन गया। వాళ్ళని కాపాడేవాడిగా अपने लिए कुछ नहीं, తన కోసం ఏమీ లేదండి అక్కడ. वो दूसरों के लिए जी रहा था, ఆయన వేరే కోసం ఆయన वो अपने मामा के घर के लिए जी रहा था। తన మామ యొక్క ఇంటి కోసం ఆయన జీవిస్తున్నాడు. इसका कुछ नहीं। తనకు ఏమీ లేదండి అక్కడ. 20 साल मेहनत किया। ఆయన 20 సంవత్సరాలు ఆయన పనిచేస్తూ వచ్చాడు. आपकी भी लाइफ प्रभु को छोड़ोगे तो इस दुनिया में ऐसा ही होगा। మనం మన యొక్క జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించక अपनी दृष्टिकोण नहीं बदलोगे तो आपकी जिंदगी भर इस तरह से पिसोगे। మన హృదయాన్ని కూడా మార్చుకోకపోతే మన జీవితం కూడా ఈ విధంగానే ఉంటుంది. फिर क्या बोल रहा है? ఏం చెప్తున్నాడు తర్వాత? पढ़े। उसकी क्या हालत है वो अपनी वर्णन कर रहा है। అక్కడ తన పరిస్థితి ఏంటన్నది ఇక్కడ 40 में देखो। 40వ వచనం చదవండి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించబోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. कोई हिंदी में? मेरी तो ये दशा थी। रुको ट्रांसलेशन कर। ओ भाई ऐसा గాంధీ భాయ్ नांदी भाई, मेरी तो ये दशा थी। ఈ యొక్క నా స్థితి ఈ విధంగా ఉన్నది. वर्ड पढ़े।
చదవండి అక్కడ इनको पकड़ ये अन्य- और रात को काला मुझे खाना पड़ता है। हाँ, ఓకే. एक एक वर्ड पढ़े, मेरे को दिख ही नहीं रहा अभी। मेरी तो यह दशा थी, मेरी तो यही दशा थी, दिन को घाम और रात को काला मुझे खा गया, हाँ, दिन को दा, रात को काला मुझे खा गया। उसको खा गया। చూడండి, తను తినివేస్తుందని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. हाँ, फिर और मेरी नींद आंखों से भाग जाती है। मेरी नींद आंखों से भाग जाती है। నా యొక్క నిద్ర అనేది నా యొక్క కన్నులకు దూరంగా ఉన్నదేను. और 20 वर्ष तक मैं तेरे घर में रहा, हाँ, 14 वर्ष तो मैंने तेरी दोनों बेटियों के लिए और उसमें वर्ष तेरी मैं अपने लिए देखा, నేను నీ ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నాను, నీ ఇద్దరు కుమార్తెలకు 14 वो సంవత్సరాలు मेंटली भी ఉద్యోగం थक చేస్తున్నాను. चुका है, फिजिकली भी थक चुका है। ఆయన మెంటల్ గా ఎంతో అలసిపోయి ఉన్నాడండి ఇక్కడ. क्या है, क्यों? ఎందుకంటే वो अपनी 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 रास्ता खुद चुना है उसने। తన యొక్క దారి అనేది వేరేది ఎంచుకున్నాడు. प्रभु को कभी पूछा नहीं, దేవుణ్ణి అడగలేదు, प्रभु मैं कर रहा हूँ, सही कर रहा हूँ कि गलत कर रहा हूँ। నేను చేస్తున్నది కరెక్టా కాదని దేవుడు वो जो అడగలేదు. समझ रहा है वो ही करते गया। ఏది తనకు అర్థమైందో అదే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. वो 14 साल तक तो अपनी बीवियों की सेवा में गुलामगिरी की। తన 14 సంవత్సరాలు తన భార్యల కోసం ఆయన సేవ చేస్తూ వచ్చాడు. उसके बाद वो 6 साल के लिए वो अपनी भेड़ बकरियों का गुलामी की, మరొక 6 సంవత్సరాల యొక్క సంపాదన గొర్రెల కోసం ఆయన చేస్తూ వచ్చాడు. अपनी संपत्ति के लिए गुलामगिरी की। తన సంపాదన కోసం చేస్తూ अपनी వచ్చాడు. पूरा शरीर उसने नष्ट कर लिया। తన యొక్క శరీరంలో అనేకమైన ఎంతో నష్టపోతూ వచ్చాడండి శారీరకంగా. कमजोरी आ गई, ఆయనలో ఆ యొక్క నీరసం అనేది వచ్చేస్తుంది, कमजोरी आ गई। బలహీనత అనేది కలిగింది. फिर बोलता है ఇప్పుడు చెప్తూ వస్తున్నాడండి ఆయన, सब कुछ नष्ट कर लिया उसने। అన్ని నష్టపోయాడు ఆయన. अभी बोलता है कि मुझे छोड़ दे, अभी ఇప్పుడు చెప్తున్నాడు నన్ను విడిచిపెట్టు, मैं अपने बाप के घर जाना चाहता हूँ, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, मुझे छोड़ दे। నన్ను విడిచిపెట్టాను. फिर छोड़ा लाबान ने। అయినా విడిచిపెట్టాడు. అలా हाँ, बोलता है तू जा। నువ్వు వెళ్ళని ఆయన చెప్పట్లేదు, उसके भी कंडीशन रखा। దానికి కూడా కండిషన్లు పెడుతూ వచ్చాడు. वो कंडीशन में अपनी परमेश्वर के सामने उसने पुकारा, परमेश्वर के नाम लेके उसने काम किए, तब उसकी जीवन धीरे धीरे बदलती गई। కాబట్టి అలాంటి పరిస్థితుల్లో తను తన తండ్రి మీద దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని అడుగుతూ వచ్చాడు. అప్పుడు తన జీవితం అనేది సరి చేసుకోగలిగాడు. फिर वो वापस अपने बीवी बच्चों को लेके निकला। అప్పుడు మరలా తన భార్య బిడ్డలను తీసుకుని బయలుదేరాడు. अभी निकला तो है, ఆయన బయలుదేరాడు, अभी किसकी सामना करना पड़ेगा? కానీ అప్పుడు ఎవరిని ఎదుర్కోవాలండి? ఆయన अपने भाई की सामना करना తన पड़ेगा। సహోదరుని ఏసావుని ఎదుర్కోవాలా. भाई को समाचार भेजा कि मैं आ रहा हूँ मिलने। తన సహోదరునికి సమాచారం పంపించాడు, నేను వస్తున్నానని. वही युक्ति, वही चालपन वापस भाई के सामने रख रहा है वो। మళ్ళీ అలాంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఆయన తెలివిని ఉపయోగిస్తాడు. अपनी जो ग्रुप थे वो ग्रुप को 3 हिस्सा में बांट रहा है। తను ఒక గుంపుగా వెళ్తున్నప్పుడు ఆ గుంపుని 3 భాగాలుగా చేస్తూ వచ్చాడు. अपनी संपत्ति को 3 हिस्सा में बांट रहा है। తన యొక్క సంపదన అంతటిని కూడా 3 భాగాలు చేస్తూ వచ్చాడు. पहले समाचार भेजा, ముందు సమాచారం పంపించాడు. समाचार भेज के बोलता है मेरे प्रभु। ఆయన సమాచారం పంపించి అప్పుడు ఏమంటున్నాడంటే నా ప్రభు అని ఆయన సంబోధిస్తున్నాడు తన సహోదరుని. क्या बोल रहा है अपने भाई को? తన సహోదరుని ఏమంటున్నాడు? प्रभु। నా ప్రభు అని చెప్పి ఆయన సంబోధిస్తూ వస్తున్నాడు. क्यों आता है ये सब? ఎందుకు అలాంటి పదాలు వాడాడు? क्यों प्रेम, प्रभु तुमसे प्रेम किया था, ఎందుకు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, अभी भाई को प्रभु क्यों बोलना पड़ रहा है? ఎందుకు నువ్వు సహోదరుని ప్రభు అంటున్నావు? प्रभु कौन था? ఎవరు ప్రభు? ఎవరు? अभी तक नहीं बनाया हम। అయినప్పటికీ ఆయన గుర్తించలేకపోయాడు. वो प्रभु के लिए आगे से भेंट भेजा, गिफ्ट में ఆ యొక్క ప్రభు అని పిలిస్తే తన కోసం ఒక బహుమతులు भेंट भेजा मेरा, ताकि मेरा भाई देखेगा कि खुश हो जाएगा और मेरे को अपना लेगा। ఏదైతే తన సహోదరుడు చూసి ఆయన ఆనందపడిపోతాడు, ఇవన్నీ నాకే ఇస్తున్నాడు నా సహోదరుడు అని. लेकिन समाचार मिला उसको, కానీ ఆయనకి సమాచారం అందింది, तेरे भाई तो कुछ समूह को लेके आ रहा है। నీ సహోదరుడు యొక్క సమూహాన్ని తీసుకుని వస్తున్నాడు అని. डर गया, ఒక్కసారిగా భయపడ్డాడు. मैं गिफ्ट भेजा तो भी भाई ने ग्रहण नहीं किया, अभी तो आएगा तो मार ही डालेगा। నేను బహుమతులు పంపినా కూడా ఆయన అంగీకరించలేదు, ఈసారి నేను చంపేస్తాడు అనుకున్నాడు. अपनी जो संपत्ति हो 3 हिस्से में बांटा उसने।
ఆయన యొక్క సంపదన అంతటిని కూడా 3 భాగాలుగా చేసి अपने पूरा टीम को अलग अलग बांट लिया उसने। ఆ యొక్క గ్రూప్ అంతటిని కూడా 3 अपने భాగాలుగా చేసి सेवकों को, अपनी बीवियों को, अपने बच्चों को अलग अलग जगह दिशा पे रखा दिया। తన యొక్క సేవకులు గాని ఆ సంపదను గాని తన భార్యలు గాని जो रास्ता से प्रभु दर्शन दिया था वो रास्ता से आना था, वो रास्ता से अभी नहीं आ रहा है वो। దేవుడు ఏ దారిలో వెళ్తుండగా దేవుడు దర్శనం ఆ దారిలో మళ్ళా తిరిగి రావట్లా, घबरा गया। ఆయన భయపడిపోయాడు. फिर एक जगह पे बैठता है కానీ अकेला। ఒక రాత్రి ఒక చోట ఆయన ఉన్నాడు ఒకడు. वही 32 अध्याय 24 वचन। 32వ అధ్యాయము 24వ వచనం. और याकूब आप अकेला रह गया। అప్పుడు యాకోబు అక్కడ ఒంటరిగా మిగిలిపోయినాడు. देखा जिंदगी क्या कहां से कहां है। చూడండి యొక్క జీవితం అనేది जहां से स्टार्ट हुआ था, जहां से वहां पर आके रुका। ఎక్కడ ఆయన జీవితం ప్రారంభమైంది ఎక్కడికి వచ్చి ఆగింది. अकेलापन। అఖిలా जो संपत्ति के लिए 20-20 साल वो मेहनत किया, वो संपत्ति भी गई हुई। ఎలాంటి సంపద కోసం ఆయన 20 సంవత్సరాలు ఆయన సేవ చేస్తూ వచ్చాడు అవన్నీ जो वो डर समझ रहा था, वो डर वापस सामने से आ रहा है। ఏదైతే భయపడుతూ వచ్చాడో ఆ భయం ఆయనకి ఎదురుగా వస్తుంది. जो प्राण हाथ में लेके भागा था, वो प्राण के लिए वापस लड़ रहा है। वो ఏ ప్రాణం కోసం ఆయన దక్కించుకోవాలని పారిపోయాడు, దక్కించుకోవాలని పారిపోయాడు, అదే ప్రాణం తీయటాన్ని మళ్ళా ఎదురుపడుతున్నాడు. क्या होगा। ఏం జరుగుతుంది. अकेला होगा। ఒక్కడ మిగిలిపోయాడు. इतने सारे बच्चे होने के बाद, इतने बीवियां होने के बाद, इतनी संपत्ति होने के बाद, इतनी संपत्ति होने के बाद भी वो अकेला रह गया। తను అంత సంపాదించుకున్నప్పటికీ తన భార్యలు 4 భార్యలు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఏం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. आपकी जीवन में भी, मेरे जीवन में भी ये पल हमेशा आता है। మన యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితి అనేది వస్తుంది. आप कितनी समझते हो ना बात को, उसके ऊपर आपकी आत्मिक जीवन टिका हुआ है। మనం ఏదైతే అర్థం చేసుకుంటామో దాని మీదే మన యొక్క ఆత్మీయ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. नहीं आता ऐसा है ही नहीं। మనం అలా అనుకోకూడదు. మనకు प्रभु आपको हर चीज सिखाता है। దేవుడు మనకి ప్రతి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాడు. क्यों वापस एसाव को ही वापस लाना पड़ा उधर। ఎందుకు ఏశావునే మళ్ళా ఎందుకు తీసుకురావాల్సి क्योंकि ये एसाव से प्रभु नफरत कर रहा था, एसाव को ही क्यों लाना पड़ा। ఎందుకు ఏశావుని దేవుడు ద్వేషిస్తూ क्यों याकूब को प्रभु प्रेम कर रहा था, याकूब को एसाव के सामने झुकना पड़ा। దేవుడు యాకోబుని ఎందుకు ప్రేమించి ఉన్నాడు అయినప్పటికీ కూడా ఏశావు ముందు ఆయన తగ్గాల్సి వచ్చింది. क्यों इसकी याकूब की उसको चीज को वापस एसाव के पास ले जाना पड़ा उसको। ఎందుకు యాకోబు అవన్నిటిని కూడా ఏశావు ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. क्योंकि आप सीधे सीधे आदमी देंगे ना आपके जीवन में, आप सुनते नहीं। ఎందుకంటే ఆయన స్ట్రైట్ గా చెప్తే మాత్రం ఎవరు అర్థం చేసుకోలేరండి. దేవుడు చెప్తాడు आपको विरोधी को लाके आपके सामने रखेगा तब सुनोगे। ఎప్పుడైతే మన యొక్క విరోధులు కానీ మన శత్రువులు మనం ముందు పెడితేనే అప్పుడే మనం అర్థం जो आपसे द्वेष करता है ना, वो आदमी को आपके सामने रखेगा ना, तब आप झुकोगे। ఎప్పుడైతే మన శత్రువులు ఎవరంటారో వారిని మన ముందు నిలబడితేనే మనం తగ్గుతామంటాం. तब बात निकलेगा प्रभु। అప్పుడు మనకి గుర్తొస్తాడు దేవుడు प्रभु ప్రభు అని. अकेलापन बहुत कुछ सिखाती है। ఆ యొక్క ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ ఒంటరితనం అనేది అనేక విషయాలు నేర్పిస్తుంది మనకి. प्रभु ने छोड़ा उसको। దేవుడు విడిచిపెట్టాడా. प्रभु ने उसको छोड़ा, దేవుడు అతన్ని విడిచిపెట్టాడని वापस दर्शन दी। మరలా ఆయన్ని దర్శిస్తూ వచ్చాడు దేవుడు. याकूब का परमेश्वर, अब्राहम का परमेश्वर, इसहाक का परमेश्वर, याकूब का परमेश्वर वापस उसको दर्शन दी। అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు మరలా ఆయనకి దర్శనమిస్తూ వచ్చాడు. जब अकेला इंसान होता है, ఎప్పుడైతే ఆ యొక్క ఒంటరిగా మనిషి ఉన్నప్పుడు, जब प्रभु की दर्शन होती है, దేవుని దర్శనం కలిగినప్పుడు, जब आप परमेश्वर को आमने सामने देखते हो, ఎప్పుడైతే ఆ యొక్క దేవుణ్ణి మనం ఎదురుగా మనం చూడగలం. 23 वचन पढ़े, 23వ వచనం చదవండి. नहीं 28 वचन पढ़े। 28వ వచనం. ఇప్పుడు ఆయన हिंदी में पढ़े, सिस्टर आप पढ़ना। हाँ 32 का 28। तेरा नाम अब याकूब नहीं रहेगा। रुक ना बेट। నీ పేరు ఇప్పుడు యాకోబు కాదు అని దేవుడు చెప్పాడు. हाँ फिर, परंतु अभी तेरा नाम क्या होगा, इस्राएल होगा। ఇప్పటి నుంచి నీ పేరు ఇజ్రాయేలు అనబడనని చెప్పాడు.
क्योंकि तू परमेश्वर से भी युद्ध किया है, नर से भी युद्ध किया है, और उसमें तूने जीता है। ఎందుకంటే నీ దేవునితోనూ పోరాడావు, అలాగే మనుషులతోనూ కూడా పోరాడి గెలిచావు కాబట్టి. क्योंकि अकेलापन इस स्थिति में याकूब आ गया है कि उसको लड़ना ही पड़ा। ఎందుకంటే ఆ యొక్క ఒంటరితనంలో ఏ విధంగా అయితే ఆ యొక్క పోరాడాల్సి వచ్చిందండి. क्योंकि वापस वो पाना चाहता था प्रभु से, ఎందుకంటే ఆ యొక్క దేవుడి నుంచి మళ్ళా పొందుకోవాలని वो చూస్తున్నాడు. आशीष जो है वापस पाना चाहता था। ఆ యొక్క ఆశీర్వాదాన్ని మరలా పొందుకోవాలని प्रभु ने पहले दिया आशीष, उसने उसकी समझ ही नहीं थी उसके अंदर। ఎందుకంటే ముందు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను తను అర్థం చేసుకోలేకపోయాడు. उसकी समझ नहीं था, इसलिए तो इतना सारा सब कुछ उसके जीवन में हुआ। తను అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదాలని ఎలాంటి పరిస్థితులు ఆయన తెచ్చుకుంటూ వచ్చాడండి. तो प्रभु से उसने लड़ा। మరలా దేవుడితో ఆయన పోరాడుతూ వచ్చాడు. तब क्या हुआ? ఇప్పుడు ఏం జరిగింది? याकूब ने कहा, मैं विनती करता हूँ, मुझे अपना नाम बता। हाँ, उसने कहा, तू मेरा नाम क्यों पूछता है? तब उसने उसको वही आशीर्वाद दिया। तब याकूब ने यह कहकर उस स्थान का नाम पनीएल रखा। परमेश्वर को आमने सामने देखने पर भी मेरे रुक प्राण बस। उसने क्या किया? परमेश्वर को क्या दिखा? आमने सामने। అప్పుడు దేవుని ముఖాముఖిగా ఆయన చూస్తూ వచ్చాడండి. जब परमेश्वर को आपकी लाइफ में आमने सामने जब देखते हो ना, ఎప్పుడైతే దేవుని మన జీవితంలో ముఖాముఖిగా చూస్తామో अब तभी आपकी परसेप्शन चेंज होता है। అప్పుడే యొక్క మన ఆలోచన అనేది మారుతుంది, మన హృదయం అనేది మారుతుంది. याकूब इसके पहले आमने सामने किसके साथ हुआ था? యాకోబు తన జీవితంలో ముఖాముఖిగా ఎవరిని చూశాడు? पिता के सामने हुआ, माता जी के सामने हुआ, और बीवियों के सामने हुआ। తన తండ్రికి ముఖాముఖిగా చూస్తాడు, తల్లిని చూశాడు, అలాగే తన భార్యని చూశాడు. अभी सामने किसका हो रहा है? ఇప్పుడు ఎవరితో ముఖాముఖిగా ఉన్నాడండి? परमेश्वर के साथ। దేవునితో. आपकी लाइफ में, आप आत्मिक जीवन में आपकी परसेप्शन जो है आप क्लियर नहीं हो तो आपकी आत्मिक जीवन उन्नति नहीं होगी। మన యొక్క జీవితంలో మన యొక్క ఆలోచన కానీ మన దృష్టి కానీ ఒక కరెక్ట్ గా లేకపోతే మన జీవితం కూడా అలాగే ఉంటుందండి. आपकी मंडली में आते हो तो आपके माता पिता अच्छा प्रेयरफुल लाइफ है तो वो आपकी जीवन नहीं बदलेगा। మన మందిరానికి వస్తున్నాం, మన తల్లిదండ్రులు ఆత్మీయంగా మన చర్చలో మన ఆత్మీయంగా ఉన్నారంటే మన జీవితం మారిపోదు. आप अपनी उस चीजों से आप अपने आप को कंपेयर मत करना। వారి జీవితాలతో మన జీవితాలు మనం ఎప్పుడు పోల్చుకోకూడదు. आत्मिक जीवन में आप जो कर रहे हो अपने लिए वो सबसे ज्यादा जरूरी है। ఆత్మీయ జీవితం అనేది మనగా మనం ఎలా ఉంటున్నామో आपको ఎలా संघर्ष చేస్తున్నామో करना पड़ेगा। అది మనం పోరాడాలండి. అలాగే आपको प्रभु के हाथों से छीनना पड़ेगा। మనం దేవుని యొక్క చేతిలోంచి మనం లాక్కోవాలి. మనకి आपको ही युद्ध लड़ना पड़ेगा మనమే యొక్క పోరాటం అనేది చేయాలి. आत्मिक जीवन के लिए। ఆత్మీయ జీవితం కోసం कुछ हासिल करना है, కొన్ని సహించాలి, कुछ पाना है, కొన్ని పొందుకోవాలి, कुछ खोना है, కొన్ని విడిచిపెట్టాలి. वो सब कुछ आपको ही करना पड़ेगा। అవన్నీ కూడా ఎవరికి వారిగానే చేయాలి. जबकि आपकी परसेप्शन जब तक आपके अपने आप का चेंज नहीं करोगे तो ये बदलाव आपके अंदर आएगा नहीं। ఎప్పటి వరకు అయితే మన హృదయాన్ని మన యొక్క ఆలోచనలు మనం సరి చేసుకోమో అప్పటి వరకు కూడా అలాంటి జీవితాన్ని మనం పొందుకోవాలి. अब बताइए, याकूब की जीवन अच्छा था कि आपकी जीवन अच्छा? మనం ఇప్పుడు చెప్పండి, యాకోబు జీవితం మంచిదా లేదా మన జీవితం మంచిదా? किसका अच्छा था? ఎవరి జీవితం మంచిది? वो अपने आप को चेंज किया, మళ్ళీ మనం మార్చుకున్నామా? वो अपने आप की दृष्टिकोण को बदला, మన యొక్క దృష్టిని మన ఆలోచనలు మార్చుకున్నామా? उसके नाम तक प्रभु ने चेंज किया, याकूब से लेकर इस्राएल बनाया। కానీ యాకోబు జీవితాన్ని చూస్తూ తన పేరుతో సహా ఆయన మార్చుతూ వచ్చాడు. యాకోబుని ఇశ్రాయేల్ గా మార్చుతూ వచ్చాడు. आपको बदला, మనం మార్చాడండి దేవుడు. అలాగా आपके नाम चेंज किया प्रभु। మనం పేరు మార్చుకున్నాడా? మార్చాడా? फरके अपने आप को మనం పరీక్షించుకోండి. उस मेज के सामने फरके మనం ఈ యొక్క బల్ల ముందు మనం పరీక్షించుకున్నాం. आत्मिक जीवन में प्रभु मेरा स्थिति, ఆత్మీయ జీవితంలో నా స్థితి ఏమైనదని మనం मैं कैसा सोच रहा हूँ, నేను ఎలా ఆలోచిస్తున్నాను, मेरे दृष्टिकोण क्या है, నా యొక్క ఆలోచన ఏ విధంగా मेरे चाल चलन क्या है, నా నడవడికలు ఎలా ఉన్నాయి, मैं अपनी बुद्धि को अपने ज्ञान को आपसे ऊपर रख रहा हूँ నా యొక్క బుద్ధిని నా ఆలోచనలు మీకన్నా అధికంగా మేము వాడుతున్నానా, या प्रभु आपकी इच्छा के मुताबिक मेरे जीवन को లేకపోతే నీ చిత్తానుసారంగా నేను జీవిస్తున్నాను.
वचन के अंदर अपने आप को परखते हुए उस मेज में भाग बनते हैं। ఈ వాక్యం ద్వారా మనం పరీక్షించుకుని ఈ యొక్క పరిశుద్ధ బలలో పాల్గొంపులు పొందుదాం.